श्रीशैलेशदया पात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजा मातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धना। भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार शेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। गुरुमुखमनधीत्य प्राह वेदानशेषान् नरपतिपरिगुप्तं शुल्कमादातु कामः स्वसुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि। नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं संसृजरसिद्धमध्यापयि सोच्छिष्टायां सजिनिगडितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमः इदमिदं भूय एवास्तु भूयः। आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि सञ्जातं वादूलकुलभूषणं श्रीरङ्गार्यगुरोः पुत्रं षठगोपमहं भजे। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, ఈనాడు 15వ పాసురంలోకి వస్తున్నాం. అంటే మనము ప్రారంభించిన తిరుప్పావై సగం అయిపోతున్నది. ఇంకా బాగా చెప్పాలి అంటే పూర్వభాగం అయిపోతుంది. ఉత్తర భాగం మనకు రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ పూర్వ భాగంలో అంటే 15 పాసురాలలో మనకు అందించేటువంటి వైభవం పరమాత్మ భక్తులను ఎలా మనం ఆశ్రయించాలి, పరమాత్మ భక్తులతో ఎలా మనం వ్యవహరించాలి, ఎలా మెలగాలి, ఎలా వారిని దర్శించాలి, ఎలా వారిని ప్రార్థించాలి, ఎలా వారి అనుగ్రహాన్ని పొందాలి అనే భాగవత సమాశ్రయణం అనేది ఈ 15 పాసురాల్లో లభిస్తుంది. ఇలా పెద్దలను, భాగవతోత్తములను, పరమాత్మ భక్తులను మనం ఆశ్రయిస్తే భగవంతుణ్ణి ఆశ్రయించడానికి కావలసిన ఉత్తమ గుణములు చేకూరుతాయి. అంటే యోగ్యత లభిస్తుంది. స్వామిని చూడాలి, స్వామిని సేవించాలి, స్వామితో మాట్లాడాలి, స్వామి కృపను పొందాలి అంటే అంత సులభంగా అయ్యే పని కాదు కదా. దానికి ఏదో కొంత యోగ్యత కావాలి, కొన్ని గుణములు కావాలి, కొన్ని లక్షణాలు కావాలి, కొన్ని ప్రవృత్తులు కావాలి. అందువల్ల పరమాత్మను ఆశ్రయించడానికి పనికొచ్చే కావలసినటువంటి ఉత్తమ గుణములు కలుగుతాయి. ప్రధానమైంది సత్సంగాద్భవ నిస్పృహ. సజ్జనుల సహవాసంతో మనకు సాంసారిక విషయ భోగముల మీద ఆశ తొలగుతుంది. అతిగా మనకుండేటువంటి వ్యామోహం, ప్రీతి ఉండే అది పోతుంది. సాంసారిక విషయాల మీద ప్రీతి ఉన్నంత వరకు మనం భగవంతుణ్ణి ఆశ్రయించలేము. ఏవో కనబడితే నమస్కారం చేస్తాం, నలుగురితో గుడిపోయినప్పుడు దండం పెడతాం, వచ్చేస్తాం. కానీ
అసలు మనం చేరవలసిన ఇతన్నే, ఆశ్రయించవలసినది ఇతన్నే, అనుసరించవలసిన ఇతన్నే, కోరవలసింది పరమాత్మ కృపే. సాలోక్యమో, సామీప్యమో, సాయుధ్యమో, సారూప్యము, ఇలాంటివన్నీ ఇతని దయతోటే పొందాలి. మనము చేసే ప్రయత్నంతో అలాంటివేవి మనకు లభించవు అనే జ్ఞానం సజ్జన సంగతితోటే వస్తుంది. పెద్దల కలయికతో, మహానుభావుల యొక్క దర్శనంతో, స్పర్శనంతో, వారి మాటలతో, వారితో కలిసి ఉన్నందువల్ల మనకు తెలియకుండా మనలో మార్పు వచ్చేస్తుంది. చిన్నవారా పెద్దవారా కాదు, పరమాత్మ భక్తులు మనకు కలిస్తే చాలు, అన్నీ శుభాలు, అన్నీ హితములు మనం పొందవచ్చు. ఎవరో కాదు, మనందరం ఆచార్యుడిగా చెప్పుకున్నటువంటి హనుమంతుడు సీతమ్మతో కలిసి మాట్లాడేంత వరకు తనను తాను రామదూతను చెప్పాడు. రాముడు పంపగా వచ్చాను, రాముడి దూతను, రాముడి కార్యం చేయడానికి వచ్చాను, ఇంకేదో చెప్పాడు. సీతమ్మతో మాట్లాడి బయటికి రాగానే ఒక్కసారి మారిపోయింది. ఏం చెప్పాడు? దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ. నేను రామచంద్రుడి దాసుడను. అంటే మనము ఎదుటివారికి ఎలా పరిచయం చేసుకోవాలో కూడా మనకు పెద్దల సమాగమమే తెలుపుతుంది. పెద్దలతో కలయిక ఏర్పడేంత వరకు మనమంటే ఏమిటో మనకు తెలియదు. మనం ఎలా ప్రవర్తించాలో కూడా మనకు తెలియదు. పెద్దల సహవాసం ఏర్పడితేనే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా మనం వ్యవహరించాలి. భాగవత సమాశ్రయనం చాలా ముఖ్యం. వారిని ఆశ్రయిస్తే, వారితోటి మాట్లాడితే, వారి దర్శన స్పర్శనం లభిస్తే చాలా మార్పు వస్తుంది. మనకు పద్మపురాణంలో, స్కాంద పురాణంలో ఒక చమత్కారమైన కథ ఉంది. చాలామందికి బహుశా తెలిసి ఉండాలి. తెలిసినా మళ్ళీ వినటం ధర్మమే, న్యాయమే. సముద్ర తీరంలో, సముద్రానికి కొద్ది దూరంలో ఏదో 2-3 పల్లెలు ఉన్నాయి. ఆ 2 పల్లెల మధ్యన ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టుకు పెద్ద ఒక తొర్ర, అందులో ఒకసారి ఓ 12 ఏళ్ల పిల్లవాడు అటు వెళుతూ వెళుతూ ఆ త్వరలోకి చూచాడు. చూస్తే ఏదో 3-4 స్వామి దేవతల విగ్రహాలు కనపడ్డాయి. అమ్మవారు, స్వామి మరొకరు బాగున్నాయి. కానీ పూజా పురస్కారాలు ఏం లేవు. సరే, తానే ఇంత అభిషేకం, స్నానం చేశాడు, చేయించాడు, ఏదో ఇంత బొట్టు పెట్టాడు, ఇంత ఆరాధన చేశాడు, అయిపోయింది. వెళ్ళి ఏదో పండు ఆరింపు చేశాడు, ఆరాధించాడు, నమస్కారం చేశాడు. ఈ పక్క ఊరికి వచ్చాడు. ఏమండి, మీ గుడికి దగ్గరనే ఓ వృక్ష ఛాయలో స్వామి ఉన్నాడు, మరిద్దరు మగవాళ్ళు, ఒక మగాడు ఉన్నారు. మరి మీరు ఎవరూ పూజ చేయరా? మరి ధైర్యము, భాగ్యము, ఆరాధన, నిత్యారాధన ఉండాలి కదా స్వామి ఉంటే.
మీరెవరు చూడలేదా, మీరెవరు చేయడం లేదా అంటే అయ్యా మాకు తెలియదండి అన్న. నేను చూశాను, పలానా చోట ఉన్నాను. అయ్యో ఆ చెట్టు అయితే మా ఊరు పోయి వెళ్ళలేదు, ఆ పక్క ఊరు, అది మా ఊరిది కాదన్నా. మంచిదండి. ఆ ఊరికి పోయాడు, వాళ్ళకు చెప్పాడు, పోయి అది మాది కాదండి, ఆ పక్క ఊరు వాళ్ళ దగ్గర ఉంటుంది, మా ఊరు కాదు, మా ఊరు కట్టింతవరకే. సరే మీ ఊరిది కాదు కదా, నేను అక్కడ పూజ చేసుకుంటే నీకు అభ్యంతరం ఏం లేదు కదా. అయ్యో నాయన నాకెందుకు ఉంటుంది, హ్యాపీ చేసుకుంది. వచ్చి వీరిని అడిగాడు, అది మీ కాదు, మీ పరిసర ప్రాంతాల్లో లేదు కాబట్టి నేను రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆరాధన చేసుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయ్యో వెళ్ళేదైనా చేసుకోండి. సరే ఇద్దరినీ ఒప్పించాడు, ఇద్దరు ఒప్పుకున్నారు. తాను వెళ్ళి హాయిగా రోజు పూజ చేసుకుంటున్నాడు. ఏదో ఇంత పొంగలో అన్నవాళ్ళు ఉంటున్నాడు. ఎవరో ఒకరో ఇద్దరు వచ్చే వారికి ఇంత ప్రసాదం ఇస్తున్నాడు, తాను తింటున్నాడు, పోతున్నాడు. ఎవరో పిల్లవాడట వచ్చాడు, చేస్తున్నాడు పూజ, పోయిన వారికి ప్రసాదం పెడుతున్నాడు. ఈ వార్త అందింది. సరే మనం కూడా చూద్దాం పిల్లవాడు ఎలా చేస్తున్నాడు అనో. ఇద్దరు వెళ్ళారు, ప్రసాదం వారికి పెట్టాడు. తెల్లారి 4 వెళ్ళారు, 6 వెళ్ళారు, 10 మంది వెళ్ళారు, 20 మంది వెళ్ళారు. జనం వస్తున్నప్పుడు ప్రసాదం పెంచుతున్నాడు, కొడుతున్నాడు, ఆరోగ్యం చేస్తున్నాడు, అందరికీ పెడుతున్నాడు. 40 మంది వస్తున్నారు, పెడుతున్నాడు. ఏదో నెల 2 నెలలు చూశారు. ఇంకా వీడు మా ఊరు కాదు, వీడిది ఆ ఊరు కాదు. మేము అడిగితే మరి ఇది మా ఊరిది కాదని మేమన్నాం, మా ఊరిది కాదని వాళ్ళు అన్నారు. ఏదో ఇద్దరిని అడిగి వచ్చి పూజ చేస్తున్నారు. పూజ అంటే ఏమో కానీ మరి తాను ఇంటి నుంచి బియ్యము పప్పు తెచ్చి ఏదో పొంగలో మరొకటో చేసి ఇంతమందికి పెడుతున్నాడు, ఏమి తీసుకోవడం లేదు. ఎంతైనా మన ఊరికి దగ్గరే ఉంది కదా. మన ఊరి దగ్గర ఉన్న దేవాలయాల్లో మరెవడో వచ్చి పూజ చేసి మనతో సాగిస్తుంటే ఇలా వచ్చి దాన్ని తినిపోవడం న్యాయమా? అందులో పిల్లవాడు చేస్తున్నాడు, మన వద్దు మనం కొంచెమైనా సాయం చేయొద్దా? పెద్దగా చేయకున్నా ఏ భాగ్యమో 1 కిలో బియ్యమేమో ఇద్దాం, రోజు 4 ఇద్దాం, 2 కిలో బియ్యం అయితే ఇద్దాం. ఎక్కువైతే పిల్లవాడు ఇష్టంగా తింటాడన్న పనికొస్తుంది ఆయన కూడా. అయ్యా రేపటికి మేము ప్రసాదానికి ఇస్తామని సంతోషం. 2, 4, 6, 8, 10 మంది, 20 మంది, 100 మంది జనాలు పెరిగాయి, ప్రసాదాలు పెరిగాయి. స్వామికి భోగ్యంగా ఆరాధన జరుగుతుంది, ఉత్సవం జరుగుతుంది, ప్రసాదాలు జరుగుతుంది. అయితే ఆయన పనిచేసేవాడు, ఎందరు ప్రసాదానికి ఇస్తే ఎవరిది వారిది వేరువేరుగా ఉండేవాడు. అవన్నీ కుండలో ఆ బియ్యం పోసేసి ఎంతమంది ఇస్తే అన్ని కుండలు పెట్టేవాడు. వరుసగా పొయ్యి ఒకటే, ఒకే పొయ్యి మీద 32 కుండలు పెట్టేవాడు. అడుగు కుండలో బియ్యం ఎలా అన్నం ఉడుకుతుందో లాస్ట్ కుండ అలాగే ఉడికేది. తీసి అన్ని కలిపి అందరికి ఇచ్చేవాడు. మన జ్ఞాపకం వచ్చింది ఎవరికన్నా? ఏం జ్ఞాపకం? ఏం క్షేత్రం అండి జ్ఞాపకం వచ్చిందా? పూరి పురుషోత్తమం అంటారు దీన్ని. ఇది పురుషోత్తమ క్షేత్రం, పూరి జగన్నాథం. తరువాత ఆ విషయం రాజుకు తెలిసింది. ఆ మహానుభావుడు వచ్చి తాను ఏర్పాటు చేశాడు. అయితే అక్కడ చమత్కారం ఏంటంటే ప్రతి సంవత్సరము విగ్రహాలు మారుతాయి. ఏదో విశాఖ తండ్రితో ఏదో ఉంది, జగన్నాథ ప్రసాదించాం మనం చెప్పుకుంటా. ఒక 4 రోజుల ముందు ఇప్పటికీ సముద్రాల నుంచి 3 చెక్కలు కొట్టుకొస్తాయి. దాన్ని ఆ వడ్లవారు విగ్రహాలను తయారు చేస్తారు. వాటిని ప్రతిష్ట, మళ్ళీ ఉత్సవం, రథసేవ, గ్రంథవర్మానం.
ఒక 12 ఏళ్ల పిల్లవాడు జోక్యం చేసుకుంటే అతని ప్రతికి స్వభావానికి మాటకు మనందరం ఒప్పుకుంటే అది ఈనాడు ఒక దివ్యక్షేత్రమైంది. అంటే మహానుభావులతో సహవాసం చేస్తే వారు చిన్నవారా పెద్దవారా అనేటువంటి తేడాతో పని. పెద్దలను ఆశ్రయించాలి, పెద్దలు చెప్పినట్టు వినాలి, పెద్దలతో జాగ్రత్తగా మెలగాలి, మనం మన స్వభావాన్ని మార్చుకోవాలి. ఈ మనకు ఇవాల్టి వరకు జరిగినటువంటి 15 పాశురముల్లో చెప్పబడుతుంది. ఈరోజు పాశురంలో పెద్దలను ఆశ్రయించినందువల్ల మనకు కలిగేటువంటి ఉత్తమ గుణం తెలుస్తుంది. ఏం కలుగుతుంది ఉత్తమ గుణం? అహంకారం పోతుంది. ఇది ప్రధానమైన శత్రువు. ఎంత గొప్పవాడికైనా అహంకారం అనుకోండి దగ్గర 2 కారాలు, అహంకారం మమకారం. ఈ 2 కారాలు మనకు వచ్చాయనుకోండి, మనమంతా వికారమే. మన ఆకారం కాస్త వికారం అయిపోతుంది. అందులో మొదటిది ఉంటేనే రెండోది వస్తుంది. నేను అంటేనే నాది. నేనే లేకుంటే నాదెక్కడి? నేను అనేదాన్ని నేను అనుకుంటాను. ఈ భావన పెరిగితేనే నాది కాని దాన్ని నాది అనుకుంటాం. ఆత్మ కాని శరీరాన్ని ఆత్మ అనుకొని శరీరానికి సంబంధించినటువంటి దానిని ఆత్మది అనుకొని నాది నాది అంటాం. మమకారానికి కూడా మూలం అహంకారం. అది ఉంటే ఎంత గొప్పవాడైనా పతనం కాక తప్పదు. ఈశ్వరోహం, అహం భోగి, సిద్ధోహం, బలవాన్, సుఖీ, యక్షే, దాస్యామి, మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితా అనేక చిత్త విభ్రాంతా పతంతి నరకే అశుచౌ అంటాడు గీతలు. నేనే రాజును, నేనే భోగం కలవాణ్ణి, నేనే సిద్ధుణ్ణి, నేనే బలవంతుణ్ణి, నేనే సుఖం పొందేవాణ్ణి, ఇలా ప్రవర్తిస్తూ మనం కోరి కోరి అనంతాన్ని తెలుసుకుంటున్నాం. ఈ అహంకారం ఉంటే మనకు క్షమ అంటాం. అంటే ఓర్పు, అంటే సహనం, సహిష్ణుత అంటాం. సహిష్ణుత, క్షమ అంటే అర్థం న్యాయంగా ఇది 4 రకాలుగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే 5 రకాలుగా. మనం తప్పు చేసి ఆ చేసిన తప్పును ఒప్పుకునేవారు ఉన్నారే, ఇది 4వ స్టేజ్. తప్పు చేసి కూడా ఒప్పుకోని వారు 5వ స్టేజ్. మనం ఒప్పుకోకుండా ఎదుటివాళ్ళు చెప్పితే అవునండి నిజమే చేశాను అని ఒప్పుకునేవారు 3వ స్టేజ్. తప్పు చేయకున్నా ఎదుటివారు కోప్పడితే, వారు తప్పని భావిస్తే చేశానేమో, అవును అయ్యా క్షమించండి, ఇది 2వ స్టేజ్. ఏ తప్పు చేయకుండా, ఎలాంటి సంబంధము లేకుండా ఉన్న వ్యక్తి ఎవరూ చెప్పకుండానే అన్ని తప్పులు నావే, నేనే ప్రధాన కారణం దానికి అని చెప్పేవాడు మొదటి ర్యాంక్. ఉత్తమోత్తమము, ఉత్తమము, మధ్యమము, అధమము, అధమాధమము. 5 రకాలుగా ఉంటుంది క్షమ. ఈ క్షమ యొక్క ప్రాశస్త్యాన్ని, వైశిష్ట్యాన్ని మనకు ఈనాటి పాశురంలో చెప్తారు. ఇంతవరకున్న పాశురాల్లో
వారు ఇలా మాట్లాడుకున్నారు. ఆమె ఇలా అంటే ఈమె ఇలా అంది అని మనమే చెప్పుకున్నాం. వాళ్ళే మాట్లాడుకోరు. బయట ఉన్న గోపికలు మాట్లాడిన భావాన్ని చెప్పాను, కానీ లోపల ఉన్న గోపిక న్యాయంగా ఏం మాట్లాడలేదు. ఈ మాటలతో ఆమె ఇలా అని ఉంటే ఇలా వీరు బయలువారు ఉంటారు కదా అని ఊహించెప్పాను. నిన్నటిదాకా మొత్తం ఊహ, కానీ ఈనాడు వాస్తవంగా ఇద్దరూ మాట్లాడుతున్నారు. ఈనాటి పాశురంలో లోపలివారు బయటివారు, వీరు అడుగుతున్నారు, వారు చెబుతున్నారు, వారు అడుగుతున్నారు, వీరు చెబుతున్నారు. ఇలా పరస్పర సంభాషణ రూపంలో మనకి ఈనాటి పాశురం జరుగుతుంది. ఈ సంభాషణలో పెద్దలతో ఎలా మాట్లాడాలి, పొరపాటు చేస్తే ఎలా ఒప్పుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనకు ఈనాటి పదంలో బోధపడతాయి. ఇప్పుడు మనం ఈనాటి పాశురాన్ని అనుసంధానం చేసుకొని అర్థానుసంధానం చేద్దాం. ఎల్లే ఇలంకిడియే ఇన్న మురంగుదియో సిల్లే నడేమిన్ நங்கமீர் போதறிவுமேன் கொல்லே உன் கட்டுறவள் பண்டேயும் வாயெழுதும் கொல்லீர்கள் நீங்களே நானேதானாயுடையா கொள்ளனே போதாய் உனக்கென்ன வேருடைய எல்லாரும் போந்தாரோ போந்தா பொந்தெண்ணுக்குள் கொல்லான கொன்னானை மாத்தாரை மாத்தரிக்க வல்லானை மாயனை பாடேல் ஒரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மத் குருப்யோ நமः. ఎల్లే ఇలంకిడియే ఇన్నం ఉరంగుదియో. బయట ఉన్నటువంటి గోపికలు మనం చెప్పుకున్నాం. పరమనామాన్ని గానం చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాం కదా. అలా మీరంతా గానం చేసుకుంటూ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఈ గోపిక లోపల పడుకొని ఉంది. బయట ఉన్నటువంటి గోపికలు పాట పాడుతుంటే, పరమాత్మ నామ సంకీర్తన చేస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా బాగా పాడుతున్నారు వాళ్ళు. భగవంతుడు నామ సంకీర్తన కదా, బాగుంది. దానికి పరవశించి తాను కూడా వారితో శృతి కలిపింది, అంటే గొంతు కలిపింది. తాను కూడా పాడింది. ఈమె పాడిన పాట వారికి వినవచ్చింది. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. చిలుకలాగా, చిలుక పలుకుల్లాగా ఉన్నాయి. ఈమె కంఠ మాధుర్యానికి సంతోషించిన వారు ఎల్లే ఇలంకిడియే, లేత చిలుక. కిలి అంటే చిలుక, ఇలం చిన్న లేత. ఓ లేత చిలుక, ఇన్నం ఉరంగుదియో, ఇంకా నిద్రపోతున్నావా, ఇంకా లేవవా అని అడిగితే అది విన్నటువంటి లోపలి గోపిక సిల్లేన్ అడయేన్ నిన్, చివుక్కుమనేలాగా పిలవకు. నంగమీర్, పరిపూర్ణులారా, పోతరిని, నేను వస్తూనే ఉన్నాను. వల్లే ఉన్ కట్టురయుల్ పండే ఉన్ వాయలు. మళ్ళీ బయటివారు అమ్మ ఉన్ కట్టురయుల్ని, పుల్లవిరుపు మాటలు, ఉన్ వాయ్ అరుదు, నీ వాక్ చమత్కారం, మాటగారితనం మాకు తెలుసు. అంటే వల్లే ఇంగడే, ఇలాంటి మాటకారులు నేను కాదమ్మా మీరే మళ్ళా ఉంటుంది అని అంతలో సవరించుకొని నానేదా పోడి నేనేది, నేనే మాటకారిని, నేనే మీరన్నట్టు పుల్లవిరు మాటలు మాట్లాడేదాన్ని. అయితే ఏమిటి, ఒళ్ళని పోదాయి ఉనక్కన్నా వేరుడయా, మరి ఒప్పుకున్నావు కదా, మరి రా బయటికి రావమ్మ. ఉనక్కు ఎన్న వేరుడయా, నీకు
ఏమిటా ప్రత్యేకత? మేమందరం నీ వాకిట ముందు నిలబడి పిలుస్తుంటే కూడా లేవకుండా మంచం మీద చెయ్య మీద హాయిగా పడుకునేంత ప్రత్యేకత నీలో ఉంది. నీవు కూడా మాలో ఒకటివే కదా, రా. అమ్మా, ప్రత్యేకత ఉందని కాదు తల్లి, అందరూ వచ్చారా లేదా అని ఆగాను నేను. ಎಲ್ಲರೂ పొందారో, అందరూ వచ్చారా? పొందా వచ్చారమ్మా. నీకు అనుమానం ఉందా? పొందు ఎన్నికోను, నీ వచ్చి లెక్క పెట్టుకో, అందరు ఉన్నారు లేదు. సరే, ఏం చేయమంటావు? వచ్చి వల్లాన కొన్నానై మాతానై మాతరిక వల్లానై మాయని వాడే. అతి బలిష్టమైన కువలయాద్విడమనేటువంటి ఏనుగును చంపినవాడు, చాణూర ముష్టికులను వధించినవాడు, కంసుణ్ణి వధించినవాడు. ఇంత చేసి కూడా అబ్బే నాకేం తెలుసు, నేనేం చేయలేదు, అంతా మీరే చేయించారు అని ఆశ్చర్యంగా ప్రకటించేవాడు మహామాయావి. అంటే చూచేవారికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పనులు చేసేవాడు అని పాడుదాం. పరమాత్మను పాడుదాం. రావమ్మా, అర్థం చెప్పుకున్నాం. ఓ లేత చిలుక, ఇంకా నిద్రపోయావా? మర్యాదగా వారు లేత చిలుక అని పిలిస్తే అని అనాలండి న్యాయంగా. కానీ ఏమంది? బా, మనస్సు చివుక్కుమనేలా మాట్లాడకు, మీరంతా పరిపూర్ణులు. వస్తున్నానమ్మా. నీవు వచ్చి మమ్మల్ని లేపుతానన్నావు, నేను ముందొస్తాను, మిమ్మల్ని లేపుతాను, అందరం కలిసి వెళదాం, స్వామిని సేవిద్దామన్న నీవు మేము వచ్చి పిలిచినా లేవకపోగా మనస్సు చివుక్కుమనేలా మాట్లాడవద్దని ఎంత మాటకారివమ్మా నువ్వు. ఇలాగైనా మాతో మాట్లాడేది? ఇలాంటి పుల్ల వెరుపు మాటలు మాట్లాడతావా? మా మనస్సు నొప్పించేలాగా కఠినంగా మాట్లాడతావా? అయితే నీవు మాటకారివని తెలుసు, చాలా బాగా మాట్లాడతావని తెలుసు, కానీ ఇంత కఠినంగా మాట్లాడతావని మాత్రం నాకు తెలియదు. ఇలా మాట్లాడతావా అంటే కొల్లేరుగా నీంగడే మాటకారి నేరుగా మీరే అమ్మా. నేను మాటకారిని అయ్యుంటే మీరొచ్చి నా వారి ముందర నిలబడి నన్ను లేత చిలుకాని పిలిచేదాకా ఊరుకునేదాన్నే. ముందు నేనే మాట్లాడేదాన్ని. పడ్డవారు మాటకారా, అన్నవారు మాటకారా? ఎవరండి మాటకారు? అన్నవారే కదా. ఎవరు మాట్లాడేది? ఎవరు? మీరా నేనా? మీరే కదా. మరి ఎవరు మాట్లాడారు? మీరే పిలుస్తారు, మీరే మాట్లాడతారు, మీరే బదులు చెప్పమంటారు, మీరే నెమ్మంటారు. మళ్ళీ మాట్లాడితే మాటకారి, కఠినే మాట్లాడతావు, కుదరు పెడతామంటావా? ఎవరండి ఇప్పుడు మాటకారి? మీరా మేమా? అయినా సరే మీతో పెద్దలు పేచి ఎందుకు? నేనే మాటకారిని, నేనే అలా మాట్లాడతాను, చెప్పండి ఉంటే. చెప్పండి ఏమిటమ్మా, రా బయటికి, అందరం కలిసి స్వామిని సేవిద్దాము రా. నాకు రావాలనే ఉంది, అందరూ వచ్చేదాకా వచ్చి ఇక్కడ నిలబడి చేయాలని పడుతున్నాను. అందరూ వచ్చారా? ఏ ఒక్కరు తక్కువ ఉన్నా మన గోష్ఠి నిండుగా ఉండదు. అందరూ రావాలి. అందరూ మరి అయ్యో తల్లి అందరూ వచ్చారమ్మా. ఒకవేళ నీకు నమ్మకం లేకుంటే నీవు బయటకు వచ్చి చూచి ఒక్కొక్కరిని చేయబెట్టి లాగి 1, 2, 3 అని లెక్క పెట్టుకో. సరే, అది అయ్యే పని కానీ చూద్దాంలే. ఇంతకు వచ్చేం చేయమంటావు? ఏం చేయమంటావు ఏంటి? మర్చిపోయావా? మనం పక్కన కలవాలా? ఆయనను లేపాలా? ఆయన సేవించాలా? ఆయనకు వరం పొందాలా?
మరి ఇవన్నీ చేయాలంటే ఆయన కీర్తించవద్దా? అలాంటి భగవానుడి యొక్క దివ్యలీలలు పాడుదాము. కోరయాపీడాన్ని సంహరించినవాడు, చాణపుష్పాలను సంహరించినవాడు, కంసుడిని సంహరించినవాడు, శత్రురాజులను సంహరించినవాడు, ఇన్ని చేసి కూడా నాకేమీ తెలియదు, నేనేం చేశాను, అంతా మీరే చేయించాను అని చమత్కారంగా మనందరికీ ఆశ్చర్యం కలిగించేలా మాట్లాడేటువంటి చేసేటువంటి మహానుభావుడైన పరమాత్మను కీర్తన చెయ్యాలి కదా, పాడాలి కదా. కావమ్మా, దీన్నే భావం అంటాం. ఇందులో మొదటి మాట లేత చిలుక అన్నారు. లేత చిలుక, ఇంకా పడుకున్నావా? రావమ్మా. న్యాయంగా ఈ మాటలో పెద్దగా తప్పేం కనపడదు. పొగిడారు లేత చిలుక అంటే మాటలా. అమ్మాయి కంఠాన్ని చిలుక కంఠంతో పోల్చారంటే పొగడతనా నిందనా? స్తోత్రమే కదా. మరి దీని కోపం ఎందుకు? వాళ్ళు తప్పే మాట్లాడారు అంటే శబ్దం యొక్క అర్థం తెలుసుకుంటే మనకు వాస్తవం తెలియదు. ఇక్కడ సంప్రదాయం తెలియదు, పెద్దల వ్యవహార శైలి తెలియాలి. అంటే ఆచారం తెలియాలి, విధానం తెలియాలి. అంటే ఏమిటి? ఒక రహస్యాన్ని మర్చిపోవద్దు. చాలా పెద్దలు, మహానుభావులు, పరమభక్తాగ్రేసరులు అయిన వారు మనను పొగిడారనుకోండి, దానికి అర్థం మనం చాలా పెద్ద తప్పు చేసినట్టే అర్థం. అబ్బా మీరే అండి మహానుభావులు, అయ్యా ఏం చేయండి కూర్చోండి అన్నారనుకోండి, అదేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు కదండి. ఓ ఏం చేశారా రండి అంటే, అందరూ ఏం చేశారంటే ఇప్పుడు వచ్చారా, టైం చూసుకున్నారా, రండి పెద్దలు రండి. మన పెద్దలు వారు పెద్దవారు మనను పొగిడారంటే మనకు ఆయుక్షీణం అని శాస్త్రం. అంతేకాదు ధర్మశాస్త్రంలో భర్త భార్యను బ్రతిలాడితే, ప్రార్థిస్తే ఆ భర్తకు ఆయుక్షీణం. ఇప్పటి కాలంలో మాట్లాడితే ఎలా బతిలాడించుకుందామని చూస్తారు, ఎలా ఆడవాళ్ళకి తెలుసు కదా. ఏదో ఒక మన అన్నాడు కృష్ణుడు సత్యభామ చూసుకుంటూనే ఉన్నాం కదా. ఎవరు చెప్పారండి ఇవాళ మీకు అంటారా? రామాయణంలోనే సీతారామ లక్ష్మణుడు అడవికి వెళ్ళిన తర్వాత సుమంత్రుడు అయోధ్యకు వచ్చాడు. వస్తే పాపం దశరథుడు ఏమీ మాట్లాడాడు. రాముని ఎడబాటుతో దుఃఖించి అలాగే ఉంటాడు. కౌసల్య అంటుంది, స్వామి సుమంతుడు వచ్చాడు, మన రాముణ్ణి అడవిలో పంపించి వచ్చాడు, ఎక్కడి దాకా వెళ్ళాడు, ఎక్కడ చేర్చాడు, ఎలా ఉన్నాడో అడగరా? నీ ప్రియపుత్రుడు కదా, అతని గురించి అడగరా? అతని గురించి అడిగితే ఏమనుకుంటుందో అని మీరు ఆమెకు భయపడుతున్నారా? ఎవరికి? టైగర్. ఇక్కడ ఆమె లేదు, మీరే పంపించారు దూరంగా వెళ్ళమని. కాబట్టి భయపడే అవసరం లేదు, మాట్లాడండి. ప్రోత్సహిస్తే ఏవో కొన్ని అడిగారు, సరే హనుమంతుడు చెప్పాడు. అవన్నీ విన్న కౌసల్య మనస్సు ఆక్రోశించింది. ఉన్నొక్క కొడుకు, మరికొద్దిసేపట్లో యువరాజు కావలసిన వాడు, సకల రాజభోగాలను అనుభవించవలసిన వాడు ఇలా అడవి పారేయాలి. దానికి కారణం ఈ రాజే కదా. ఒకసారి మనస్సు కలత చెంది ఆ కలతలో కోపం కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నీ వల్ల నేను ఎన్నడూ సంతోషంగా ఉన్నాను, ఎన్నడూ సుఖం పొందాను,
ఎన్నడూ ఆదరాన్ని పొందాను, నాకే మర్యాద దక్కినది, ఏ మన్నన దక్కినది, ఏ గుర్తింపు దక్కినది. పేరు పట్టమహిషి అన్నారు. ఎవరైనా మీరు పట్టమహిషిగా ఆదరించారా? నాకు న్యాయంగా దక్కిన గౌరవాలు లాంటివి ఏవైనా కొద్దిగా దక్కుతున్నాయంటే రాముడు పుట్టిన తర్వాతే, రాముడు పెరిగిన తర్వాతే. సరిగా రాముడి వలన నేను కాస్త సంతోషంగా ఉంటాను, ఆనందంగా పిల్లవాడితో కలిసి. వాడు యువరాజు అయితే రాజమాతగా గౌరవాన్ని పొందుతాను, ఇంకా ఆనందంగా ఉంటాను అనుకుంటే ఆ భాగ్యం లేకుండా చేశాను. ఉన్నొక్క రాముడు అడవికి పంపారు. ఇప్పుడు భరతునికి రాజ్యం ఇస్తున్నారు. కొండ భరతుడు పాలించి విడిచిపెట్టిన రాజ్యాన్ని రాముడు పరిపాలించాలి. ఇలా రకరకాలుగా చాలా కఠినంగా పరుషంగా. కౌసల్య ఎన్నడూ ఇలా మాట్లాడి ఎరగదు, పరమసాధ్వి. కానీ మాట్లాడి దుఃఖం. దానితో దశరథుడు ఒకసారి చెదరిపోయి, అయ్యో నిజమే, నిజమేనమ్మా, నీ మాటలన్నీ నిజమే, నేను తప్పే చేశాను, నీకెన్నడూ ఏ గౌరవం ఇవ్వలేదు, నిన్ను బాధ పెట్టాను, కానీ ఏం చేస్తాను, ఇది నా తర్వాత ఇలా ఉంది, దయచేసి క్షమించు, నీ కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తున్నాను, నా తప్పుడు మన్నించు అని ఏడుస్తూ స్వామి ప్రార్థిస్తాడు కౌసల్య. ఆ మాట విన్న కౌసల్య వణికిపోతుంది. అయ్యో స్వామి, తప్పు, పొరపాటు, తప్పు నాదే, వియోగంతో తట్టుకోలేక నోటికి వచ్చినట్టుకి మాట్లాడాను, దూషించాను, మీతో ప్రార్థించబడ్డాను, చాలా తప్పు చేశాను, క్షమించండి. అక్కడ అంటుంది, భర్త యా సంప్రసాద్యతే ఆయుక్షీణం హి తద్భర్తు నాత్ర కార్య విచారణ. భర్త భార్యను బ్రతిలాడితే, ప్రార్థిస్తే ఆమెకు ఆయుక్షీణం, అలాగే ప్రార్థించినందుకు భర్తకు ఆయుక్షీణం. గమనించండి, ఈ ప్రార్థన అయిన కొద్దిసేపటికే దశరథుడు పోయాడు కదా, కనపడుతూనే ప్రత్యక్షం. ఇది శాస్త్రం. అందువల్ల పెద్దవారు పొగడకూడదు, పొగడితే తిట్టినట్టు, ఏదో కోపం వచ్చినట్టు. ఇక్కడ కూడా న్యాయంగా మీరు ఇది పొగడత కాదు, కొంచెం మనకు ఆలోచన ఉండి బుద్ధి పని చేస్తే ఇందు పొగడత లేదు, దెప్పి కొడుకు అవహేళన ఉంది. ఆమె చేసిన తప్పును చూపారు. లేత చిలుక, లేత అనేటువంటిది యవ్వనం. చిలుక అంటే చిలుకకు ఒళ్ళంతా ఒక రంగు ఉంటుంది, ముక్కు మూతి వేరే రంగు, ఎర్రగా ఉంటాయి. దొండపండు లాంటి ఎర్రని నోరు, ముక్కు ఉంటుంది, శరీరం అంతా ఆకుపచ్చగా. అంతేకాదు కొన్ని కొన్ని సందర్భాలలో చిలుకల రంగులు మారుతాయి. మీరు చూశారో లేదో కానీ బాగా సంతోషంగా ఉన్నప్పుడు, కమ్మని ఆహారం తీసుకున్నప్పుడు, తనకు నచ్చిన ఆహారం తీసుకున్నప్పుడు, పెంపుడు చిలకైతే పెంచిన యజమానులు చేయబెట్టి దువ్వినప్పుడు, ప్రేమగా చూసినప్పుడు రంగు మారుతుంది. ఆకుపచ్చపై పసుపచ్చ కావచ్చు, ఎరుపు కావచ్చు, తెలుపు కావచ్చు. ఇలా రంగులు శరీరం యొక్క వైవర్ణ్యం అంటాం. రంగులు మార్చే స్థితి చిలుకకు వస్తుంది. అప్పుడు కూడా శరీరం ఒక రంగు ఉంటే ముక్కు నోరు మరో రంగు ఉంటుంది. ముక్కు నోరు యొక్క ఎరుపు రంగు మాత్రం మారదు. మరి చిలుక అని పిలిచారంటే అర్థం ఏమిటి? నీ శరీరము రంగులు మారుతూ ఉంది, నీ నోరు ముక్కు కూడా రంగు మారుతూ ఉంది, నీ పెదవి ఎర్రగా దొండ పండులా ఉంది, నీ శరీరం బాగా పులకించి ఉంది అని అర్థం కదండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? ఒక అమ్మాయికి
ఒక యువతికి శరీరంలోని రంగులు మారుట, శరీరం పులకించుట, పెదవి మరికాస్త ఎర్రబారుట, శరీరంలో స్వేదము చెమటపట్టుట, ఇప్పుడు కావలసిన వాడు ప్రియుడు దగ్గర ఉన్నప్పుడే. ప్రియ సమాగమంలోనే ఇలాంటి వికారాలన్నీ కలుగుతాయి. మరి ఆ పేరుతో పిలిచారంటే అర్థం ఏంటండి? మేము ఎవరి కోసం పరితపిస్తున్నామో, ఎవరిని చూడాలి, ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరిని సేవించాలని పరిగెత్తుకొని వచ్చామో ఆ స్వామి నీ దగ్గరే ఉన్నాడా? నీవు అతనితో ఏకాంతంలో అన్ని రకాల ఆనందాలను అనుభవిస్తున్నావా? అంటే మాకు ద్రోహం చేస్తున్నావా? మమ్మల్ని కాదని నీవు మాత్రమే అనుభూతికి లోనవుతున్నావా? అర్థం. పైకి మాట మాత్రం లేత సిలుక, ఎంత ముద్దుగా చెప్పారండి. లేత సిలుక అన్న అర్థం ఏమిటి? స్వామి పక్కనే ఉన్నాడు. ఏమైనట్టు? ఇది నిందనా స్తోత్రమా? ఆ విషయం ఆమెకు అర్థమైంది. ఇక్కడ ఆడవారి మాటలకు ఆడవారి అతను బాగా చెప్తారు, మగవారు చెప్తున్నారు. ఆమె పట్టేసింది, ఏమంటున్నారో తెలుసుకుంది. అందుకే సిల్లేన్ అరయేన్ చివుక్కుమనేలా పిలవకో. ఇందులో చివుక్కుమనేది ఉంది. నిజంగా పొగడితే అయితే, లేత చిలుకాయ పొగడితే అయితే ఇది స్తోత్రమే. కానీ నీ శరీరం రంగులు మారుతుంది, రంగులు మారుతుంది, కన్నుల రంగులు మారుతున్నాయి, ఆనంద బాష్పాలు వస్తున్నాయి, పులకింతలు వస్తున్నాయి అని అంటున్నారంటే ఏదో మాకు నువ్వేదో ద్రోహం చేస్తున్నావు అని చెప్పినట్టే కదా. మరి మనస్సు చివుక్కుమనదా? ఇదొకటి. రెండవది, ప్రియుని దగ్గర ఉండి రసానుభూతిలో ఉన్నప్పుడు మరొకరు మాట్లాడితే ఎలా ఉంటుందండి? చిరాగ్గా మాట్లాడకు. అది కాక భగవంతుని తత్వాన్ని, పరమాత్మ కథలను మనం ఇలా అందరం కూర్చొని పరమాత్మ వైభవాన్ని చెప్పుకుంటుంటే, పరమాత్మనే ధ్యానిస్తుంటే, పరమాత్మనే కీర్తిస్తుంటే, పొరపాటున భగవంతుడు వచ్చి మాట్లాడినా కూర్చోవాలి కాసేపు, భంగం చేయకు, మంచి ఆయన పని. స్తోత్రం అయినదే, గుణములు అయినవి, పాటలు అయినవి, ధ్యానం అయిన, మేము ఆనందంలో ఉన్నాం. భగవంతుని అనంత గుణానుసంధానం చేస్తూ ఆనందంలో ఉన్నాం. ఆ సమయంలో భగవంతుడు వచ్చినా మనకు చిరాకే. అలాగే భగవంతుని గురించి ఆలోచిస్తున్నప్పుడు, భక్తుల గురించి ఆలోచిస్తున్నప్పుడు, భగవంతుని ఆలోచన ఉన్న వారికి భగవంతుని భక్తులు వచ్చినా చికాకే. మనస్సుకు విఘ్నం కలగకూడదు. ఏ ధ్యానంలో ఉన్నామో అదే ధ్యానంలో ఉండాలి. ధ్యానానికి భంగం వస్తే సహించం. ఉదాహరణ కావాలంటే, క్షీరసాగరానికి దగ్గరలో ఒక ద్వీపం ఉంది, శ్వేత ద్వీపం అంట. అక్కడ ఋషులు, వారు ఇంద్రియని పేరు. అలాగే వారికి కన్ను, ముక్కు, చెవు అంటే త్వక్, శ్రోత, జిహ్వ, గణాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇంచుమించు శరీరం కూడా ఉండాలన్నట్టే అనుకోవచ్చు. కానీ దివ్యమైన పరమాత్మ గుణానుభవాన్ని పొందేటువంటి విలక్షణమైన అప్రాకృతమైనటువంటి అవయవాల లాంటివి ఉంటాయి. అవయవాలు కావు. భగవంతుడిని సేవించడానికి, కీర్తించడానికి, వినటానికి కావలసిన సాధనాలు ఉంటాయి. అవి వేగి కావు. ఎప్పుడూ అదే ఆలోచనలో ఉంటారు, ఆధ్యాత్మికంలో ఉంటారు. అలాంటి వారి దగ్గరికి అప్పుడప్పుడు స్వామి వెళుతుంటాడు. దర్శనమిచ్చి కాసేపు వారితో మాట్లాడి వారికి మానసిక ఆనందాన్ని, తృప్తిని కలిగించి వెళ్ళేస్తుంటాడు. వారికి కూడా కావాలనే స్వామిలో. ఇలా
ఒకసారి వెళుతున్నప్పుడు నారదుడు వచ్చాడు. స్వామి రావయ్య వెళ్దాం. అతను తీసుకొని వెళ్ళాడు. శ్వేతదీపం దాకా వెళ్ళి నారదాను ఇక్కడే ఉండు, అక్కడ చాలా భక్తులు ఉన్నారు, మరి మహాభక్తులు ఉన్నారు, నీ వస్తే మాట కాస్త విఘ్నం ఏర్పడుతుంది, ఇబ్బంది ఏర్పడుతుంది, ఇక్కడే ఉంది, మరి ఇప్పుడే వస్తాను నేను. నారదుడు అంతటి వాడిని నిలబెట్టి వెళ్ళాడు. నారదుడు వస్తే వాళ్ళ ధ్యానానికి విఘ్నమవుతుంది. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అర్థం చేసుకోండి. ఇది భక్తులు వచ్చిన పరమాత్మ సేవకులకు తదేక ధ్యానరతులకు ఇబ్బంది అనడానికి ఉదాహరణ. భగవంతుని ధ్యానం చేస్తుంటే భగవంతుడు వచ్చినా ఇబ్బంది అనే మాటలు మనం చెప్పుకున్నాం. ఒకటి జ్ఞాపకం ఉందేమో, అయినా మరోసారి చెప్పుకుంటే తప్పేం లేదు. పరమాత్మ కథలు ఎన్నిసార్లు విన్నా కొత్తే కదా. మనం రామాయణాన్ని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ రామాయణం జరుగుతున్నది అంటే పరిగెత్తు వచ్చుకుంటున్నాం. ఇదివరకు విన్నాం కదా, మళ్ళీ ఎందుకో మళ్ళీ విన్నా. ఎన్నిసార్లు భాగవతం విన్నా, ఎన్నిసార్లు రామాయణం విన్నా, ఎన్నిసార్లు భారతం విన్నా, పరమాత్మ కథను ఎన్నిసార్లు విన్నా నిత్యనూతనమే. ప్రేమలో భక్తిలో అన్నమాట ఎన్నిసార్లు అన్నా అది తప్పు కాదు, విసుగు కాదు, కోపం కాదు. ఉదాహరణ కావాలి అంటే, ప్రియురాడిని ప్రియుడు ప్రేమతో నీవు రంభవు, నీవు ఊర్వశివి, నీవు మేనకవు, నీవు తిలోత్తమవు, నీవు సౌందర్యవతివి, నీవు సుగుణాల రాశివి రోజు పొగుడుతూనే ఉంటాడు కదా. ఆమె చాలేదులు ఊరికి ఏం పాట అదే పాట ఊరుకోండి ఎన్నిసార్లు చెప్తారు ఎన్నిసార్లు అంటారు అంటుందండి. ఇంకా పోవడం రోజు ఉంటూనే ఉంటుంది. ప్రేమలో ఎన్నిసార్లు అన్నా జనకి తృప్తి, ఎన్నిసార్లు విన్నా వారికి తృప్తి. లోకంలో ప్రేమ అంటాం, శాస్త్రంలో భక్తి. భక్తితో ఎన్నిసార్లు విన్నా ఆనందమే. శ్రీరంగంలో మనం చెప్పుకున్నాం, అమ్మవారి సన్నిధిలో దగ్గర చంద్ర పుష్కరిణి ఒక పుష్కరిణి ఉంది. అంటే అందులో చంద్రుడు స్నానం చేసి తన క్షయరోగాన్ని పోగొట్టుకున్నాడు. అందుకు దానికి ఆ పేరు. దానికి దగ్గరలో ఒక చెట్టు, పెద్ద అరుగు చెట్టు చుట్టూ ఉంది. ఆ అరుగుపై కూర్చొని మహానుభావులు భగవద్విషయ కార్యక్రమం చేస్తున్నారు. రోజు సాయంత్రం 5 నుంచో 4 నుంచో రాత్రి 8 దాకా చెప్పుకుంటారు. ఎందుకంటే భగవద్విషయం అనేది రోజు ఒక 8 గంటలు చొప్పున ఓ ఆళ్ళు చెప్పుకుంటే కొంచెం మనకు విన్నట్టు అనిపిస్తుంది. అది దాని గొప్పతనం. అలాగే వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు వింటున్నారు. అయితే సాయంత్రం కాగానే మరి స్వామి యొక్క సేవ ఊరేగింపుగా వస్తుంది. ప్రాకారం చుట్టూ సేవ జరిగాలి, అది అక్కడి నుంచే వస్తుంది, దాని రూటే అది. మరి స్వామి వస్తే వీడేం చేయాలి? అందరూ లేవాలి, నిలబడాలి, చేతులు జోడించాలి, స్వామిని ప్రార్థన చేయాలి, హారతి అది చేయాలి. వారు పోయేదాకా అలాగే ఉండాలి. మళ్ళీ వారు వెళ్ళిన తర్వాత వాళ్ళ పుస్తకం మొదలుపెట్టాలి. ఇలా రోజు ఒక 20 నిమిషాలు, అరగంట, ఒకసారి ఇంకెక్కువ, ఒకసారి పావు గంట భగవద్విషయ కాలక్షేపానికి ఇదొక విఘ్నం. ఇలా కొన్నాళ్ళు చూశారు వాళ్ళు. వాళ్ళకి విసుగు పుట్టింది. ఏ స్వామి అంటే ఈయన కాళిగా విరోధి వచ్చాడు, కాలక్షేప విరోధి అంటే చెప్పుకుంటుంది. ఆయన కొన్నాడే కథలు ఆయన వేరే భగవద్విషయం. పరమాత్మ కథలు కాలక్షేపం చేస్తుంటే పరమాత్మ వస్తే ఆయన్ను కాలక్షేప విరోధి అన్నారు. స్వామి విని నవ్వి మరునాడు అర్చకులకు చెప్పాడు, రూటు మార్చండి, మనం అటు వెళితే వాళ్ళకి అసలు ఇబ్బందిగా, పక్క నుంచి ఇంకో ప్రకారం నుంచి వెళ్ళండి, మనం ఎందుకు వారికి అడ్డవాదం కావాలి,
స్వామికి ఇచ్చి రూటు మార్చాడు. అదే భగవంతుని కథ వింటుంటే భగవంతుడు వచ్చినా ఇబ్బంది. గోపిక ఆ రీతిలో ఉంది, ఇక్కడ ఆ ధ్యానంలో ఉంది, ఆ భగవంతుడిని ధ్యానిస్తూ ఉంది. అందుకే చివుక్కుమనేలా మాట్లాడకు, పరిపూర్ణురాలా మేము వస్తూనే ఉన్నాం అంటే, అమ్మా నీవే చెప్పావు లేపుతానని, నీవే చెప్పావు ముందొస్తానని, నీవే చెప్పావు నేను ముందుంటానని, ఇన్ని చెప్పి లేవకపోగా మేము వచ్చి లేపినా ఇలా మాట్లాడతావా? నీ మాట తీరు, నీ పుల్లవిరుపు మాటలు మాకు తెలుసు, అర్థమయ్యే. అంటే నేను పుల్లవిరుపా? మీతో కలిపి గొంతు కలిపి భగవంతుని నామాన్ని పాట పాడినందుకు నన్ను ఎంత మాట అన్నారండి లేత తీరు. కానీ నేను స్వామితో ఉన్నానా, ఆనందానుభవంలో ఉన్నానా, నా శరీరం రంగులు మారుతూ ఉందా, పులకించి ఉందా? ఎన్నెన్ని మాటలు మాట్లాడారండి. ఇన్ని మాటలు మీరు మాట్లాడి నన్ను మాటకారి అంటారా? నన్ను పుల్ల విరుపు అంటారా? మీరే మాటకారి. త్వరలో అనేసింది, మళ్ళీ గుర్తొచ్చింది. పెద్దలు కదా, భగవంతుని భక్తులు కదా, అలాంటి వారు ఏమన్నా పడాలి. వారు ఎంత అంటే అంత ఆనందం. రూక్షాక్షరాన్ని సంస్కృణువన్ మహాభాగవతేరితాన్ ప్రణామపూర్వకం క్షాంత్యాయో వదేత్ వైష్ణవోహి సహా అంటుంది మనకు పురాణం. పెద్దలు ఎలాంటి కారణం లేకున్నా మన మీద కోప్పడితే, అయ్యా ధన్యుణ్ణి క్షమించండి, అనుగ్రహించండి అని చేతులు జోడించి నమస్కారం చేసి వారు చెప్పిన దాన్ని ఆమోదించాలి. తప్పు ఉన్నా లేకున్నా, ఒప్పున్నా లేకున్నా పెద్దలు పరీక్షించాలనే కోపడతారు. వీడికి ఎంత ఓపిక ఉంది, చదువు మీద ఎంత శ్రద్ధ ఉంది, గురువు గారి మీద ఎంత భక్తి ఉంది. 1కి 2 వినిపిస్తా, 6కు 10 వినిపిస్తాడా? ఏమన్నా మాట్లాడకుండా ఉంటాడా? చెప్పకుంటే చెప్పాలని ప్రార్థిస్తాడా? పరీక్షలోకాన్ కర్మచిత అన్నట్టుగా శిష్యుణ్ణి పరీక్షించకుండా గురువు చెప్పడు. కాబట్టి గొప్పడతాడు, పెద్దలు గొప్పడు. ఏం చేయాలి? అన్నంటావా నేనేం తప్పు చేశాను, తప్పంతా మీరే అని ఎగిరిపడ్డాం అనుకోండి, మనకు పతనం తప్పదు. అయ్యా సత్యం క్షమించాలి అన్నవాడే వైష్ణవు. వైష్ణవునికి ప్రధాన లక్షణం క్షమ, శాంతం. అది లేనివాడు వైష్ణవుడు కాదు. అందుకోసం ఈమె జ్ఞాపకం వచ్చి నేనేనండి అన్నీ నేనే తప్పు మాట్లాడాను, నేనే పొరపడి మాట్లాడాను అంటే తప్పు ఒప్పుకుందన్నమాట. చేసిన తప్పు వారు చూపితే ఒప్పుకుంది. ఇది పెద్దల సహవాసం వల్ల మనలో వచ్చేటువంటి మార్పు గమనించాలి. లేని తప్పును ఒప్పుకునేవారు, లేని తప్పును చెప్పినందుకు అభినందించేవారు ఉన్నారు. చెప్పినవారు ఏ తప్పు చేయకున్నా అన్ని తప్పులు నీవే అని పక్కవారంటే అవునండి నాకు క్షమించండి అనేవారు ఉన్నారు. ఎవరో కాదు, అందరు వినుంటారు. పరాశర భట్టరని ఓ మహానుభావుడు. ఎవరు వారు? కూరత్తాళ్వారు యొక్క కుమారుడు. కూరత్తాడు ఎవరు తెలుసు కదా, భగవద్ రామానుజుల ఆంతరంగిక శిష్యుడు. అంటే ఎంత గొప్పవాడంటే భగవద్ రామానుజులు కూడా కూరత్తాడు వారికి నేను గురువునయ్యాను కాబట్టి నాకు మోక్షం వస్తుంది అన్నాడు.
తల కింద. నయంగా ఏం కావాలి? ఫలానా వారు గురువు అయ్యారు కాబట్టి నాకు మనం చెప్పుకోవాలి. ఎందుకలా చెప్పుకున్నారంటే కూరత్తాడు వారు పరమాత్మను ధ్యానం చేస్తూ కూర్చున్నాడు సందర్భంలో. చాలా తీవ్రంగా పిలుస్తున్నాడు కదా, పోదామని స్వామి ఇచ్చాడు పరమాత్మ. ఏం కావాలా? నాకు మోక్షం కావాలి, నా సంబంధం ఉన్న వారందరికీ మోక్షం కావాలి. తథాస్తు వెళ్ళిపోయాం. ఈ మాట ఈయన పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాడు విన్నాడు. అమాంతం వచ్చి, అయ్యా గురువుగారు ఇలా కురతాడు వారు తపస్సు చేశారండి, ధ్యానం చేశారు పరమాత్మ గురించి, పెరుమాళ్ళు వచ్చారు, ఏం కావాలని అడిగారు. నాకు మోక్షం కావాలి, నాతో సముద్ర వారికి మోక్షం కావాలని కోరారు, పరమాత్మను గ్రహించారు. ఏంట్రా ఏమన్నా మడ చెప్పు ఏమన్నారు? అయ్యా కురతాడు వారికి మోక్షమట, వారి సంబంధం వారికి మోక్షమట. అవునా? అయితే నాకు మోక్షమే. అదేంటి స్వామి సంబంధం నాకు చెప్తాను అన్న శిష్యుడు, నేను గురువును, ఐదరికి ఏముంది? సంబంధం ఉంది. ఏ సంబంధం? గురి సంబంధం. కూరత్తాడు వారు గురువునయ్యాడు కాబట్టి నాకు మోక్షం తప్పదు అని గురువే భావించాడంటే అలా ఆయన ఎంతటి మహానుభావుడి కూరత్తాడు వారు. అలాంటి వారి కుమారుడు పరాశరుడు. ఈ కుమారుడు కూడా శ్రీరంగనాథుని అమ్మవారి ఇద్దరి దయతో పుట్టినవాడు. వారు ఇంచుమించు ఎన్నడూ భిక్షాటన కూడా చెయ్యరు. ఎవరో భక్తులు వచ్చి ఏదో ఇస్తారు, సాహిత్యం సామగ్రి ఇచ్చిపోతే దాంతో జీవిస్తారు. భిక్షాటన చేయకూడదు న్యాయంగా, వాడే ఇస్తాడు, మనకెందుకు? ఎప్పుడైనా అలా వెళితే అలా వెళ్ళి వస్తుంటే వారి దారిలో ఉన్నవాళ్ళు వచ్చేదో బియ్యమో పప్పులో ఉప్పులో పండులో ఏదో ఇచ్చేవారు, తీసుకొని వచ్చేవాడు. ఆ రోజు గురువారు వెళ్ళి వస్తున్నాడు, ఎవరేం లేదు. ఇంటికి వచ్చాడు, ఇంట్లో కూడా ఏం లేవు, హాయిగా పడుకున్నాడు. భార్య తెలుసు ఏం లేవు, తను పడుకున్నాడు. ఏం చేస్తాం వెళ్ళినప్పుడు? ఇంకేదో వండుకునే వంట లేదు, స్వామికి ఆరోగ్యం లేదు, పడుకున్నాడు. పడుకుంటే దేవాలయంలో ఆరగింపు అవుతున్నది, గంట మోగుతుంది, ఆరగింపు గంట కొడతారు దేవాలయంలో. ఆ గంట మోగుతుంటే అంటే సాయంకాలం. ఈమె భర్త ఉపవాసంతో ఉన్నాడు కదా, మా మనస్సు కలత చెందింది. ఏమి స్వామి, నీ భక్తువాసంతో ఉంటే నువ్వు తింటున్నావా? నువ్వు హాయిగా పప్పులన్నారు తింటున్నావా? నీ భక్తుడికి ఉపవాసం ఉంటే నువ్వు తింటున్నావా అని బాధతో అందిపో అని పడుకుంది. ఏం మాట్లాడలేదు, వెళ్ళలేదు, అడగలేదు. మరి ఒక గంట సేపటికి ప్రసాదాలు వచ్చాయి. రంగనాథుడు పంపించాడు ప్రసాదాలు. అర్చకులు వచ్చి ఇచ్చారు. రంగనాథుడు పంపించాడా? రోజుడే ఇవాళ ఎందుకు పంపాడు? వాడేంటి నువ్వు అడిగావా? నువ్వు స్వామిని అడిగావా? మీరు ఏదైనా అడగలేదు, నిజం చెప్పు. ఏదో అనుంటావు, స్వామి అనుకుంటే పంపడు. చెప్పు ఏమన్నావు అంటే, స్వామి క్షమించండి, మీరు ఉపవాసంతో ఉండి చూడలేకపోయాను, నీ భక్తుడు ఉంటే నువ్వు తింటున్నావానండి. పిచ్చిదానా, ఎంత మాట అన్నావు స్వామి. స్వామి తింటాడా? మనకు పస్తులు పెట్టి స్వామి తింటాడా? మనకు వచ్చేదేమో ఒప్పించి పడలేకపోయావు, పరమాత్మను తూలనాడావు. నువ్వే తిను నాకు. భర్తాజ్ఞ, స్వామి క్షమించండి, అన్నమైతే కాదనొచ్చు, ప్రసాదాన్ని వద్దనకూడదు కదా. అందులో స్వామి స్వయంగా పంపే భగవద్ప్రసాదం భగవంతుడే పంపితే వద్దలేదంట. ఏదో నేను మొట్టేసుకున్నాడు. ఈమె కూడా తింది. ఆ తర్వాత ఆమె నెల తప్పి గర్భవతి పిలవడింది.
ఇలా రంగణి ప్రసాదం వల్ల కలిగినటువంటి కుమారుడు పరాశర భట్ట. ఈయన శ్రీరంగేశ పురోహిత. శ్రీరంగంలోని అన్ని కార్యక్రమాలకు ఈయనే ముందుండాలి. ఈయనే పురోహితుడు. మంచి అద్భుతమైన వైయాకరణ పండితుడు. ఎన్ని స్తోత్రాలు రాశాడు. ఎంతో గొప్ప పాండిత్యం ఉంటే కానీ ఆయన శ్లోకాలు అర్థం కావు, అంత కఠినంగా ఉంటాయి. మహాపండితుడు. తండ్రి లాంటి వాడే వైయాకరణి, కొడుకు వైయాకరణి, స్వామి భక్తుడు. అతని గొప్పతనంతో మరి అందరూ అతన్ని గౌరవిస్తారు, దేవాలయాన్ని అతన్ని గౌరవిస్తారు. మరి కొందరు ఉంటారు పూజారులు, అధ్యాపకులు, ఎవరో కొందరు ఉంటారు దేవాలయం సేవ చేసేవాడు. వాళ్ళని పట్టేవాడు. వీరొస్తే అన్ని వీరే. అయితే వాళ్లకు మనస్సు చివుక్కుమంది. మేము పూజారులం కదా, మేము అధ్యాపకులం, మేము సేవకాలం చేస్తాం, మేము సేవ చేస్తాం. ఎప్పటి నుంచో ఏం చేస్తున్నా నిరగామని వచ్చారు వీరే. అతని గౌరవం మాకు అగౌరవమా? కానీ ఏం చేస్తారు గౌరవం అంటే? అతన్ని కాదనలేరే, వద్దనలేరే, బాగా కోపం వస్తుంది. పోనీ తిడదామంటే తిడితే అంటే ఊరుకుంటారా? ఇంత బతుకులేదు. అతన్ని అడ్డగించలేరు, అతన్ని నిందించలేరు, అతనికి అపకారం చేయలేరు, చేయకుండా ఊరుకోను లేదు. ఏదో చేయాలి, మనస్సు అలా ఊరుకోదు. మనస్సు ఒక భావం కలిగిందంటే ఆ మనస్సు ఊరుకోదు. ఎలా చేద్దాం అనుకుంటే వారికి ఒక ఉపాయంతో వచ్చింది. రోజు ఈ మహానుభావుడు గుడికి వస్తాడు, నేను తెల్లవారుజామున వస్తాడు. వచ్చి ఆయనే స్వామికి సేవలు చేస్తాడు. చేసి నైత్యానుసంధానం చేస్తాడు. అంటే ఉన్నారు రామాచార్య వారి స్తోత్రం ఉంటుంది, ఆవుల స్తోత్రం. అది ఆ స్తోత్రంలో అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయాపతో, కృతజ్ఞ, దుర్మాని, పరపరవశ, వంచనపర, దుచంశ, పాపిష్ట, ఇవి మనం స్వామిలో చెప్పుకోవాలి. మనం చేసిన తప్పులు అనుకుంటాం స్వామి ముందర. నేను మర్యాద లేనివాడిని, నేను క్షుద్రుణ్ణి, నేను కాముకుణ్ణి, వంచన చేసేవాడిని, కృతజ్ఞుణ్ణి, ఇలా కొన్ని. దీన్ని నైత్యం అంటాం. ఇలా చెప్పుకోవాలి. ఎలాగో తప్పులు చేస్తూనే ఉంటాం కదా. పరమాత్మ ఉందని చెప్పుకోవాలి. ఈయన రోజు చెప్పుకుంటున్నాడు, అది వీళ్ళు విన్నారు. మనం ఎందుకు, ఆయన తిట్టుకుంటున్నాడు కదా. అయితే ఓ పని చేద్దాం, రేపు మనం కూడా తిట్టాలనుకున్నాం కదా, మనం తిట్టలేము. ఆయన కన్నా ముందులో ఉంటాం. అందరూ కూడా దాక్కున్నాడు. ఇతను అమర్యాదగానే సత్యం అంటున్నాడు. క్షుద్ర సత్యం, చలమతి సత్యం, కృతజ్ఞ సత్యం, దుర్మాని సత్యం. అంటే తిట్టినట్టే కదా, తాను తిట్టలేదు. ఈయన తిట్టుకుంటే సత్యం 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 అని చెప్పుకున్నాడు. నువ్వు విన్నాడు మహానుభావులు, ఇవన్నీ విన్నాడు. ఎవరో ఉన్నారు లోపల నేరుగా అని చూశాడు. చూస్తే స్వామి ఉన్నాడు. స్వామి మీరా? మహానుభావ, ఎంత ఉపకారం చేశాడండి నాకు అని శాసనపడాడు ఆయన కాదు. అయ్యో స్వామి స్వామి కాదు నాయన, నేను రోజు చెప్పుకుంటున్నాను స్వామి దగ్గర ఇవన్నీ. అమర్యాద, క్షుద్ర, రోజు చెప్పుకుంటున్నాను. ఆయన అంటాడు, నువ్వు చెప్పుకుంటున్నావు బాగానే ఉంది, ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? ఎవరు సాక్ష్యం కూడా అడుగుతున్నాడు రోజు. నేను లేక అవస్థపడుతున్నాను, ఇవాళ నువ్వు దొరికావు సాక్ష్యం. నీ సాక్ష్యంతో నన్ను స్వామి కరుణిస్తాడు. నాకెంత ఉపకారం చేసావు మహానుభావ. స్వామి ఒక ఉపకారం నేను మళ్ళీ దాన్ని దొరికాను. ఇప్పుడు ఎవరండి అంటే ఏదో రకంగా భగవత్ సంబంధం ఉంటే అలాంటి వారు ఇలా మాట్లాడినా అది మనకు ఉపకారమని భావించాలి తప్ప అపకారమని, హాని అని, దూషణ అని భావించాలి. ఇది ఒకటి. ఇంకొకటి, లేని తప్పును కూడా ఆరోపించుకొని నాదే అని చెప్పడం పరమోత్తమం. అలాంటి మహానుభావుడు మనకు రామాయణంలో భరతుడు ఉన్నాడు.
ఈనాటి రామాయణ గ్రంథాలలో పాత రోజుల్లోని రామాయణ గ్రంథాలలోని చాలా శ్లోకాలు లేకుండా చేశారు, తీసేశారు. ఏమైందంటే ప్రక్షేపం అంటారు. దానికి కారణం తమ సిద్ధాంతాలకు తమ భావాలకు విరుద్ధంగా ఉన్న వాటిని తొలగించేశారు. కానీ ఇవన్నీ పాత ప్రతుల్లో ఉన్నాయి, వాటిని చేయలేరు కదా, అవి మన దగ్గర ఉన్నాయి. అందరూ రోజు అనుకుంటాం జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎక్కడిది శ్లోకం? రామాయణుడు. రామచంద్రుడు అతి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లంకలో ఒక పూట ఉండండి వీళ్ళని అడిగితే లక్ష్మణస్వామి ఉందామన్నయ్య అన్నాడు. అంటే లంకా నగరం బంగారు నగరమే కానీ నాకే నచ్చలేదు. ఎందుకు? నాకు నా తల్లి కావాలి, నేను పుట్టిన నేల కావాలి, నా జనని నా జన్మభూమి, ఈ రెండు స్వర్గము కంటే గొప్పవి, లంకతో మనకేం పని అన్నాడు. ఆ శ్లోకాన్ని తీసుకునేసి ఇలా చాలా ఉన్నాయి. ఇక మహాభారతంలోనైతే ఒక్క శాంతి పర్వంలోనే అనుసారం 2 ఉన్నాయి పర్వాలు. ఈ 2 పర్వాలలో కలిపి సుమారు ఒక 6000 శ్లోకాలు తీసేశారు. అధ్యాయాలైపోయాయి. అయితే మహాభారతులు ఉన్నాయి. కుంభకోణం అని తమిళనాడు చూడండి, కుంభకోణంలో ఇవన్నీ పెట్టగాయి. ఆ కుంభకోణ ప్రతి మా దగ్గర ఉంది, అందులో ఇవన్నీ ఉన్నాయి శ్లోకాలు. ఇప్పుడు దాంట్లో లేవు. ఏదో రీసెర్చ్ అని పరిశోధన అని పేరు పెట్టి శ్లోకాలను తీసుకురేసారు. అలాంటి శ్లోకమే ఒకటి రామాయణంలో ఉంది. సీతారామ లక్ష్మణులు అరణ్యానికి వెళ్ళిపోయిన తరువాత దశరథ మహారాజు వియోగలేక దేహత్యాగం చేస్తే అతనికి అంత్యక్రియ చేయడానికి ఎవరూ లేకుంటే ఒక శిష్యుడు భరతుని పిలిపించాడు. సరే భరతుడు వచ్చాడు, కార్యక్రమాలు చేశాడు, సభ ఏర్పాటు చేశారు, రాజుగా ఉండాలని. ఈయన కాదన్నాడు. అప్పుడు తాను ఒక మాట చెప్పాడు. రాముడు అడవికి పోవటానికి మీరందరూ ఎవరిని కారణం అంటున్నారో? మనం ఏమంటామండి? ఎవరు మూల కారణం అంటే మందర కదా. తర్వాత ఎవరు? కైక. తర్వాత ఎవరు? దశరథుడు. తర్వాత ఎవరు? ఒప్పుకున్న రాముడు. అంతే. కానీ భరతుడు ఈ 4 కాదన్నాడు. నా మందరాయా నచ మాతురస్యా నచాపి రాజ్ఞ రఘునందనస్య. మందర తప్పే ఉందండి. అంటే స్వామి చెప్పేవారికి లేకున్నా వినేవారికి ఉండాలి కదా, అయి కదా. అబ్బే అవునేం తప్పు? ఓహో, అడిగేవారికి లేకున్నా ఇచ్చేవారికి ఉండాలి కదా, రాజుగారి తప్ప. అతనేం తప్పు చేయగలిగే? ఓహో, ఆజ్ఞ ఇచ్చేవారికి లేకున్నా వారించేవారికి ఉండాలి కదా, బొమ్మడి అడిగి పోవడమేనా? ఓహో, అయితే రాముడి తప్ప? ఏం కాదు. తప్పు వీరెవరిది కాదు. మత్పాపమేవాత్ర నిమిత్తమాసి వన ప్రదేశే రఘునందనస్య. రాముడు అడవికి పోవటంలో నా పాపమే కారణం. నీ పాపం లేదా? నువ్వేం చేశావు? అలా అంటారేమిటి స్వామి? మందర మా అమ్మకు ఏమని చెప్పిందండి? అమ్మ రాణి రాణి, రాముడే ఈనాడు రాజైతే ఇక నీ కొడుకు భరతుడు ఎప్పుడూ రాజు కాడు. నీ కొడుకు భరతుడు రాజు కావాలంటే రాముడు అడిగి పోవాలి అని చెప్పిందా లేదా? కైక ఏమడిగింది దశరథుడిని? మహారాజా, నా కొడుకు భరతుడికి రాజ్యం కావాలి, రాముడికి రాజ్యం వస్తే నా కొడుకు భరతుడు రాజు కాడు, అతను రాజు కావాలి అడిగిందా లేదా? అన్నగారు ఏం చెప్పారు? రామ కైక
తన కొడుకైన భరతునికి రాజ్యం కావాలన్నదిరా, నేను ఇస్తున్నాను అని అన్నాడా? రాముడే ఉన్నాడు, నా తమ్ముడు భరతుడు రాగవుతాడట, నాకెంత ఆనందం, అతనికి ఇస్తున్నాను అని వెళ్ళాడా? వీరందరూ ఎవరి పేరు చేయాలి? ఎవరి పనులు? ఎవరు కారణం? మందర కుతంత్రానికి ఎవరు కారణం? భరతుడే కదా. కైకమ్మకు నేను కొడుకుగా పుట్టి ఉండకుండా ఉంటే మందర ఏం చెప్పేదండి? కైక ఏమడిగేది? దశరథుడు ఏం చెప్పేవాడు? రాముడు ఏ వంక తొలగి వెళ్ళేవాడండి? అన్నిటికీ మూలం ఎవరు? నేను పుట్టడమే కదా. నేను మా అమ్మ కొడుకుగా పుట్టి ఉండకుంటే ఇదంతా జరిగేదా? మరి నేను పుట్టానంటే కారణం ఏమిటి? మనందరం ఏముంటే పుడతాం? క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. పుణ్యం అయిపోతే భూలోకంలో పుడతాం. పుణ్యం అయిపోతే అంటే ఏముంటే? ఉండేది రెండు కదా, పుణ్యము పాపము. ఇది అయిపోతేనే అది ఉంటే, అంటే నా పుట్టుక కారణం నా పాపమే కదా, అదే కారణం. రాముడు అడవికి పోవటానికి నా పాపమే కారణము. ఇలా లేని దాన్ని ఒప్పుకొని చెప్పుకున్న మహానుభావుడు భరతుడు. ఇది శాంతి. పెద్దల సహవాసంతో మనం ఈ గుణాన్ని నేర్చుకోవాలి. అందుకే దాని ఓపిక నేనే అంటే, మరి నేనే అని కూడా ఎందుకు ఊరుకుంటావు? మరి రావమ్మా, ఇంకా ఎందుకు అవుతున్నావు? పునఃచరణ వేరుడయా, నీకున్న ప్రత్యేకత ఏమిటి? మాతో కలువు అంటే ఎలా ఊరుకుంటారు? అందరూ వచ్చారా? అందరూ వచ్చిన తర్వాత వస్తానమ్మా. అమ్మ అందరూ వచ్చారు, నీకు కాస్త అనుమానం ఉంటే బయటికి రా, ఒక్కొక్కరిని చేపెట్టుకొని లాగు, పక్కన పెట్టి లెక్క పెట్టి. అదేనండి, ఎంతమంది వరకు వచ్చారు చెప్పాను, జ్ఞాపకం ఉందా? 25 లక్షల మంది. 20 లక్షల మందిని ఒక్కరి చేయబెట్టి పక్కన పెట్టా ఎన్నాడు కావాలండి? అంటే అంతకాలం నీవు మాతోనే ఉంటావు కదా, మా ముందరే ఉంటావు, మాతోనే మాట్లాడతావు, మమ్మల్ని అందరినీ తాపుతావు కదా. అంటే పెద్దల దర్శనము, పెద్దల స్పర్శ, పెద్దల మాట, పెద్దల లాలింపు, ఇందుకంటే లెక్క పెడుతున్నదా? ఇది మనం కోరుకోవాలి. ఏదో రకంగా భాగవతోత్తముల యొక్క సహవాసం, వారితో కలిసి ఉండాలి, వారికి దగ్గరగా ఉండాలి, వారిని చూస్తూ ఉండాలి, వారితో మాట్లాడుతూ ఉండాలి. అదృష్టం ఉంటే వారిని స్పృశించగలగాలి. ఆ స్పర్శతో మన పాపాలన్నీ పోవాలి. వారి మాటతో మనం పవిత్రులం కావాలి. పాత రోజుల్లో ఉండేది, పెద్దలు ఊరికి వచ్చారంటే మా ఇంటికి రండి, పోటీ పడి తీసుకొని పోయేవారు. అయ్యా టైం లేదా, వారి ఇంట్లో వచ్చి మీకు పాదం పెట్టి వెళ్ళిపోయి. ఈ భావం మనకిందో సూచించారు. ఇంతకు ఏం చేయాలి? ఇంకా చేసేది ఏమిటి? కువలయ పీడాన్ని సంహరించాడు, చాణూర ముష్టికులను సంహరించాడు, కంసుణ్ణి సంహరించాడు. ఇన్ని చేసి కూడా పరమ ఆశ్చర్యమైనటువంటి కర్మలు చేసే మహానుభావుడు. కువలయ పీడాన్ని సంహరించాడు అంటే అర్థం అదొక ఏనుగు. కంసుడు బలరామకృష్ణులను ధనుర్యాగానికి రమ్మని పిలిస్తే వచ్చారు. వారు కోటలోకి వెళ్లకుండా కోట ద్వారం ముందర ఏనుగును ఉంచారు. మావటివాడు దానికి మదనెత్తించి వీరొస్తే వీరి మీదికి తోలేదు. నాయనా అంబష్ట అంటే మావటి, మన రాజుగారు పిలిచారయ్యా, వారు పిలిస్తే వచ్చా, మా దగ్గర పాస్ ఉంది, ఎంట్రీకి పాస్ ఉండాలి కదా, నా దగ్గర ఉంది, పిలిచారు, అతను పక్కన అంటే వినడేవాడు, విగిరించాడు. అయినా నీకు చెప్పింది వినరావటం లేదా? నీకు ఏం చెప్పాను మేము? నీవు మా మాట వినకుంటే నిన్ను ఏనుగును చంపి మరిపోతాం, పక్కకు పో. వింటాడంటే చంపుతానంటే వాడు ఇంకాస్త మీదికి వచ్చాడు. చమత్కారంగా ఏనుగును
సంహరించాడు. ఎలా చంపాడు? దాని 4 కాళ్ళ కింద వచ్చి నిలబడ్డాడు. అదేం చేయాలి? ఏనుగు ఎదురుగా ఉంటే పడుతుంది, పక్కన ఉంటే పడుతుంది, ఈ పక్కన ఉంటే పడుతుంది, ఆ పక్కన వెనక ఉంటే వెనక తిరిగి పడుతుంది, కింద ఉంటే ఏం చేస్తున్నారు? వంగలేదు, వేరే మార్గం లేదు. తొండాన్ని కిందికి వచ్చి చూసుకుంటూ తొండంతో లాగేయాలి. అంటే తొండం మాత్రం ఒకటికి వస్తుంది, ఏనుగు చూడలేదు. చూడాలంటే తొండాన్ని చూడాలి, తొండం యొక్క కొనను చూడాలి. తొండం కొన అంటే ముఖ్య ఎక్కడ ఉంటుంది దానికి? అదే కదా, అక్కడ చూడాలి. అర్థమైందే? పరమాత్మను దర్శించాలంటే నాసాగ్ర దృష్టి కావాలి కదా, ఆ మాట చెప్పాడు. అదే తొండాన్ని బయటికి లాగి దాని దంతాలు కూడా లాగేసి దంతాలు వేరు చేసి అన్నగారికిచ్చి తొండంతో దాన్ని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి చంపేశాడు. ఇదివరకు ఈ స్వామి ఒక ఏనుగును చంపాడు, ఈ ఏనుగును పోలేకపోయాడు. ఇంతకుముందు ఒక ఏనుగును రక్షించాడు, గజేంద్రుణ్ణి కాపాడాడు. ఒక ఏనుగును రక్షించాడు, ఇంకో ఏనుగును చంపాడు. ఏనుగు అంటే అహంకారం. అహం అంటే చంపుతాడు, దాసోహం అంటే రక్షిస్తాడు. ఆ ఏనుగు ఏమండి? దాసోహం. నీవే తప్ప ఇతపరంగా మన్నింపందలు రావే ఈశ్వర కవవే వలన సంరక్షించబడ్డాడు. దాసోహం అంటే కాపాడుతాడు, అహం అంటే శిక్షిస్తాడు. ఇది ఒక ఏనుగును చంపుట, మరొక ఏనుగును కాపాడుట. అలాగే చాణూర ముష్టికులను సంహరించాడు. వారే మనకు కామక్రోధములు. తుణ్ణి సంహరించాడు, అది దేహాత్మాభిమానం. ఇందరినీ సంహరించి కూడా అబ్బే నేనేం చేశానో నాకేం తెలుసు, మీరందరూ నా మీద ప్రేమపడి బాధపడ్డారు. అయ్యో చిన్నపిల్లవాడే, 11 ఏళ్లవాడే, పరమసుకుమారుడే, వీళ్ళేమో చాలా బలాఢ్యుడు, భీకరమైన ఆకారం, వాళ్ళు ఏం చేస్తారో, మా స్వామి ఏమవుతాడో అని మీరంతా బాధపడ్డారు, కలతపడ్డారు, ఆక్రోశించారు. మీ ఆక్రోశాన్ని, మీ బాధను, మీ కలతను తీసి వాడలో పెట్టాను, వాడు తెచ్చాడు. నేనేం తీశాను? నా మీద మీరు చూపినటువంటి ఆసక్తి, అనురక్తి, నాకేమవుతుందేమనుకున్న బాధ, ఆక్రోశం, అవి వాళ్ళకి ఇచ్చాను, వాడు చచ్చాడు. అంటే మీరే చంపారు, నేను చంపలేదు అన్నాడు. దీన్నే మామాయన్, మహామాయావి, అన్నీ తాను చేసి కూడా ఏమీ చెయ్యని వాడు అర్థం. ఇది మనకు ఒక చెప్పుకున్నాం. ఇక ఇంచుమించు మనం చెప్పినటువంటి వాక్యార్థంలోనే వ్యక్యార్థం అంతా వచ్చేసింది కదా. పెద్దల దగ్గర ఎలా వ్యవహరించాలి, గురువుగారి దగ్గర ఎలా ఉండాలి, గురువుగారు కోప్పడితే తల ఉంచుకొని క్షమాపణ కోరి, అయ్యా సత్యమే, క్షమించండి, కరుణించండి, బోధించండి, ఎలా పెద్దల దగ్గర ఉండాలో చెప్పుకున్నాం. వినయంతో ఉండాలి, తప్పులు ఒప్పుకోవాలి, గురువుగారు లేని తప్పు చెప్పినా ఒప్పుకోవాలి, నిందించినా, ఆగ్రహించినా, దూషించినా పరమానందంగా భరించాలి, దయబాగా ఉందని తెలుసుకోవాలి. ఇదంతా మనకు వ్యర్థమే, కొత్తగా చెప్పే వ్యర్థం అంటూ ఏది లేదు. అందుకే మనం దాన్నే బాగా చెప్పుకున్నాం. భాగవత ఆచార్య సమృద్ధి మనకు కావాలి అని చెప్పుకున్నాం. ఇక ఏనుగు అంటే చెప్పాం, అహంకారం అని చెప్పుకున్నాం. కువలయ పీడం, కువలయం భూమండలం, కు అంటే భూమి, వలయం అంటే మండలం, కువలయం అంటే భూమండలం. కువలయ ఆ పీడం, భూమండలాన్ని పీడించేది, ప్రకృతిని పీడించేది అహంకారమే కదా. అందువల్ల ఇది అహంకారం. చాణూర ముష్టి మనం మొదలు చెప్పుకున్నాం. కామ క్రోధములోని కంసుడు అంటే దేహాత్మాభిమానం, నేను నేను నేను. ఇలా ఆచార్య కామక్రోధాలను, దేహాత్మాభిమానాన్ని, అహంకారాన్ని తొలగించి అత్యంత ఆశ్చర్యంగా మాలాంటి వారిలో కూడా ఇంతటి మాపు తెచ్చిన మీరు మహా ఆశ్చర్యమయుడు అని
గురువు గారిని ప్రార్థించారు. ఇది మనకు వ్యర్థంగా చెప్పుకుంటాం. దానికి తోడు మనకు ఈనాటి పాశురంలో చెప్పుకోవాల్సినటువంటిది నమ్మాళ్ళవారి వైభవం చెప్పుకోవాలి. ఎందుకు శ్రీమతే శఠగోపాయ నమః అని చెప్పుకున్నాం కదా. నేను చెప్పుకున్నా శ్రీమన్నాథమునయే నమః. తర్వాతి వాక్యం శ్రీమతే శఠగోపాయ నమః. నమ్మాళ్ళవారే కదా. ఆ నమ్మాళ్ళవారు చిలుకలాగానే పలికారు కదా. చిలుక పలుకురే 16 ఏళ్ల వయస్సులోనే అతి బాల్యంలోనే పరమాత్మ వైభవాన్ని పాడిన మహానుభావులు కాబట్టి లేత చిలుక అంటే నమ్మాళ్ళవారు. ఈ ఉనక్కెన్న వేరుడయ వారికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే పుట్టగానే కనులు చదవలేదు, పాలు లేవు, నీళ్లు మూత్ర విసర్జన అల విసర్జన లేవు. లోకంలో ఉన్నారు, లోకం లేనంటే ఉన్నారు. మనందరం పుట్టగానే మన మీద పెద్దలు నీళ్లు చదువుతారు. కలి నీళ్లు అంటాం. అంటే శఠం అజ్ఞానం వచ్చి మీద పడుతుంది. అలాగే వారి మీద చదివితే అహంకారం రాబోతే అజ్ఞానం రాబోతే హోం అని ధిక్కరించారు. అది వెళ్ళిపోయింది. శఠము అంటే అజ్ఞానం, కోప శఠ కోప అజ్ఞానాన్ని కోపివారు. సరే, ఇది వారి ప్రత్యేకత. అందరూ వచ్చారా ఒక్కొక్కరిని లెక్క పెట్టుకో. ఎక్కడ వచ్చారు అందరూ, ఎవరు వచ్చారు అందరూ అనుకుంటే పరమాత్మ సంబంధం ఉన్న వారందరూ రావాలి రావాలి రావాలి. ఖండోం 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 పొలిగా 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 అని సకల భాగవతోత్తములకు వేరు చేసినటువంటిది మంగళాశాసనం. దానికి అర్థం మనం చెప్పుకుంటాం. అలాగే ఈ మహానుభావుడు కూడా కోరయ పీడ చానుల ముట్టిగా వృత్తాంతాన్ని చెప్పుకున్నారు. అందువల్ల శ్రీమతే శఠగోపాయ నమః అనేటువంటిది వాక్య పరంపర. ఇక ఒక ఆళ్వారులో ఓ పెద్ద గొప్ప ఆళ్వారుగా మనం చెప్పుకునేది తిరుమంగయాళ్వారు. వీరు అందరికంటే చివరివారు. వీరిని పరకారులు అంటాం మనం. వీరు వచ్చిన తర్వాత ఇంకో ఆళ్వారు ఎవరు రాలేదు. అందుకే ఎల్లారు పోందారు, అందరూ వచ్చారు, అందరూ వచ్చారు. ఇంకెవరు లేరు, వీరే చివరి, అంతకంటే చిన్నవారు. వీరు ఎంతటి మహానుభావులు అంటే పరమాత్మ యొక్క శాంగాంశ అంటారు, కొందరు ఖడ్గాంశ అని చెప్తారు. ఏమైనా కానీ మహానుభావుడు, పరమ భక్తాగ్రేసరుడు, మహావీరుడు ఈ స్వామి. ఎంతటి వీరుడంటే ఈ మహానుభావుడు తన జీవితం కోసం ఒక రాజుగారి దగ్గర పనిచేస్తే ఇతని పరాక్రమాన్ని చూచి రాజుగారి ఇతన్ని తనకు సేనాపతిగా నియమించుకున్నాడు. సర్వసైన్యాధ్యక్షుడయ్యాడు. ఆ రాజుగారి సైన్యాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ సకల భూమండల విజయాన్ని సంపాదించాడు. ఒకానొక సందర్భంలో ఒక సామంతరాజు ఇతనికి కప్పం ఇవ్వకుంటే ఇతన్ని వెళ్ళి అంటే అది తీసుకొచ్చేవాడు. ఇలా పరచారుడు వస్తున్నాడు అంటే ఎవరైనా భయపడించేవాడు. ఒక రాజు మాత్రం మొండికేశాడు, నేను ఇవ్వను అన్నాడు. రాజుగారు వెళ్ళారు, వాడు రాజుగారిని ఓడించేశాడు. అప్పుడు పరచారుడు వెళ్ళి అతన్ని ఓడించి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని, అయ్యా మహారాజా మీరే గెలిచారు, మీరు ఓడిపోవడం లక్ష్య కాదు, మేము ఉండగా మీరెలా ఓడిపోతారు, మీ వారందరూ ఓడిపోయిన బాధనే మీరు ఓడిపోయి, మీరు ముందు వెళ్ళారు, అది మీ ఉత్సాహం. అది ఇప్పుడు రాజ్యం మీ అధీనంలో ఉంది, ఈ రాజ్యం మీదే, వచ్చి పరిపాలించుకోండి, అతని పన్ను కాస్త తీసుకోండి అంటే, నాయన ఇంకా ఎన్ని రాజ్యాలు పాలిస్తారా, చాలా అడిగాయి, ఆ రాజ్యాన్ని నువ్వే పాలించు నా ప్రతినిధిగా, నీవు కూడా నాకు ఏదో ఇవ్వాలి కదా, పన్ను కడతాను కదా, అలా కొంత పన్ను రాజ్యానికి పంపించు, ఆ సంపదతో రాజ్యాన్ని అభివృద్ధి చేస్తాను, అక్కడ నీవే రాజుగా ఉండు అని తానే వచ్చి ఈ మహానుభావుడిని రాజుగా ఉంచాడు.
పట్టాభిషేకం చేశాడు అతనికి. అతను రాజయ్యాడు. అయితే ఆ మహానుభావుడు ఈ పరచారుడు అనేటువంటి వాడు ఒకానొక నాడు నగరంలో పర్యటిస్తూ ఉంటే ఒక పొలంలో ఒక మహానుభావురాలు స్నానం చేస్తూ ఉంది పుష్కరిణిలో. ఆమె దివ్యమైన సౌందర్య రాశి. ఆమె సౌందర్యాన్ని చూచి మోహించి ఆమె వివరాలు తెలుసుకొని తల్లిదండ్రుల దగ్గరికి పోయాడు. నేను మహారాజును, నువ్వు తెలుసు కదా అయ్యా, మీ అమ్మాయి నాకు నచ్చింది, నేను ప్రేమించాను, మోహించాను, ఆమె వివాహం చేసుకుంటాను. ఆమెకు అభ్యంతరం లేకుంటే ఆమెను అడగండి, ఆమె అంగీకరిస్తే వివాహం చేసుకుంటాను అంటే మరి ఏమంటావు, రాజుగారే వచ్చారు అడుగుతున్నారు. నాకు అభ్యంతరం ఏం లేదు, కానీ నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని ఒప్పుకుంటే చేస్తాను. ఏమిటి? నన్ను శ్రీ వైష్ణవుడే వివాహం చేసుకోవాలి, విష్ణు భక్తుడు కావాలి ఆ మహారాజు మొదలు. దానికి చక్రాంకణం అంటాం, సమాశ్రయణం చేసుకోవాలి, పంచ సంస్కారాలు అంటాం. తాప, పుండ్ర, నామ, మంత్ర, యజ్ఞశ్చ పంచమః. 5 సంస్కారాలు. మొదలు శంఖచక్రాలు భుజాల మీద ధరించాలి. తరువాత ముఖం మీద పుండ్రం, ఊర్ధ్వపుండ్రం. తరువాత భాగవత ఆచార్య సంబంధాన్ని తెలియజేసేటువంటి పేరు ఉండాలి, నామ. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పేరు లవణం, చోష్యం, ఈ పేరు పొరపాటు భగవంతుడి పేరు వస్తే ఖచ్చితంగా ప్రమాదం కదా. అలా కాకుండా భాగవత ఆచార్య సంబంధాన్ని ఉండేటువంటి పేరు కావాలి. తరువాత అష్టాక్షరీ మంత్రం, ద్వయమంత్రం, చర్వమంత్రం, మంత్రోపదేశం పొందాలి. దీని తర్వాత యాగం, భగవతారాధన, భాగవతారాధన, ఇవి జరిగాయి. వీటిని పంచ సంస్కారములు అంటారు. ఇలా పంచ సంస్కారములు చేసుకున్న నాటి నుండి ప్రతిరోజు 1108 మంది శ్రీ వైష్ణవులకు తదీయారాధన అంటే సమారాధన, భోజనం పెట్టాలి. అలా 1 సంవత్సరం పెట్టాలి. ఇవన్నీ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. ఇందులో పెద్దగా ఇబ్బంది ఏం లేదు ఆయనకు, కష్టమేం కాదు, రాదే, డబ్బుకేం కొరదా, మనస్సు ఎలాగూ ఉంది అన్నాడు. ఓ గురువు గారిని పట్టుకుని సమాశ్రయణం 10 సంస్కారాలు చేసుకున్నాడు. తిరుమంత్రం అంతోపదేశము పొందాడు. దీపాదిత్యాన్ని రోజు పుచ్చుకుంటున్నాడు. ఆమె చెప్పిన రీతిలోనే రోజు ఓ 1000 మందికి 1000 మందికి తయారని మొదలుపెట్టాడు. అంతతో ఆగుతుందా? 1000 మంది అంటే అన్ని మంటలు వస్తారా? రాజుగారి వరం పెడుతుంటే చాలా మంది వస్తాయి. మరి వచ్చిన వారికి నువ్వు అనడానికి లేదు కదా, భోజనం పెడుతుంటే 1000 కాస్త 4000, 5000, 8000 అయ్యాయి. రోజు 8000 మందికి భోజనం పెట్టేవాడు. ఎందుకురా ఈ సంఖ్య బాబు అంటే, నా ఉపాసన అష్టాక్షరి కదా, 8000 మంది, అష్టాక్షరి 1000 మంది, సంతోషం. కానీ రోజుకి 8 మంది భోజనం పెట్టారంటే ఏ ఆస్తి ఆడుతుందండి, ఎంత రాదైతే మాత్రం అంతా అయిపోతుంది. ఇందులో పడి రాజుగారికి కట్టేటువంటి కప్పం పన్నంటానే లేదు, డబ్బు లేవు, అన్ని సమాధానం. రాజుగారు 1 సారి 2 సార్లు ఇస్తానయ్యా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను కదా, పనిలో ఉన్నాను, ఓ ఏడాది ఆగు, తర్వాత ఇస్తాను అంటే ఎన్నిసారైనా ఏడాది ఆగుంటాడు. కానీ ఇప్పుడే అది కానీ కోపం సైన్యాన్ని పట్టాడు. వాళ్ళంతా నా ముందడంతా అందరినీ ఓడించాడు. మహారాజు వచ్చాడు, వద్దు రాజా, నువ్వు కూడా ఓడిపోతావు కదా, నాతో గెలవలేవు కదా, నీకు పన్ను ఇస్తాను, ఓడినా ఇస్తానయ్యా, నీకు పన్ను ఇస్తాను, ఊరుకో అంటే వినలేదు. యుద్ధానికి వచ్చాడు, ఆయన్ని ఓడించాడు. ఇప్పుడేం చేస్తావు? ప్రయోజన రాజ్యం, నేను గెలిచాను, నాది రాజ్యం. కానీ అలా అనండి, నీదే రాజ్యం, నువ్వే రాజు,
నీకు పని ఇవ్వలేదు. కానీ ఇక్కడ నేను రాజుగా ఉన్నందువల్ల సమారాధన చేయగలుగుతున్నాను, కానీ పరమాత్మ మీద భక్తి వేడలేదు కదా. మంత్రం మీద గౌరవం పెరిగింది, భక్తి పుట్టింది. నాకెందుకో భగవంతుణ్ణి ఆరాధించటంలో ఇవన్నీ అడ్డుగా అనిపిస్తున్నాయి. నీ రాజ్యం నువ్వే తీసుకున్నావు. ఆమె పెళ్లి చేసుకున్నాడు పాపం, ఆమె ఉండి వెంబడే పెళ్లి చేసుకొని ఆమెకు వెళ్ళి చూపెడుతూ ఆమెతో వడన చేయిస్తూ సమారాధన చేయిస్తూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి మనం వద్దు, నేను అడవికి వెళుతున్నాను, మంచి స్వామి నేను వస్తాను. ఆయన కూడా వచ్చేసాడు, రాజ్యం వదిలిపెట్టేశాడు, రాజుకి ఇచ్చేసాడు, అడవికి వచ్చాడు. మరి ఎలా సమారాధన? న్యాయంగా ఏడాది అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఆమె కమిషన్ అయిపోయింది, ఇప్పుడు అవసరం లేదు. కానీ వీరికి అలవాటైంది. రోజు భాగవతోత్తములకు సమారాధన చెయ్యకుండా తాను అన్నం తింటాడు. తింటే పడదు, నచ్చదు. ఏమైనా సరే నా జీవితాంతం ఇలాగే చేస్తాను, సంతోషం. కానీ ఎలా? డబ్బులేవి, తప్పేం లేదు, అడవికి వచ్చాను కదా, దొంగతనం చేస్తాను, దారి దొరికి అడ్డం నిలబడతాను, వచ్చిన వాళ్ళని 4 దెబ్బలేసి వాళ్ళని డబ్బు తీసుకుంటాను, అందరికీ అన్నం పెడతాను. నేను నా కోసం కాదు, 10 మందికి పెడుతున్నాను. ఏమవుతుంది భార్య? సమారాధనే. అలాగే అలా కొన్నాడు జరిగింది. ఒకనాడు ఎవరు రాలేదు, పెళ్లివారు లేదు, ఒడుగువారు లేదు, జమంతుంది అన్నం లేదు. అయ్యో స్వామి, ఈరోజు భాగవతంలో కళ్యాణంగా లేకుండా అయింది, నాకు ఏం పాపం చేశాను అనుకుంటూ ఉండగా ఓ పెద్ద పెళ్లి ఊరేగింపు చేసి, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వారి బంధువులు, చుట్టాలు, పల్లకులు, నిందాలు, రథాలు. ఓ బాగా అబ్బా, 4 రోజులు అందరికి భోజనం పెట్టవచ్చు, మంచి పార్టీ దొరికింది నాకు. వరుస పెట్టి అందరినీ లాక్కున్నాడు. చివరికి పెళ్లి కూతురు ఆవిడ గెలిచి లాక్కున్నాడు, పెళ్లి అతను గెలిచి లాక్కున్నాడు. ఆ రోజుల్లో చేతులకు దాగా కాళ్ళకు కూడా ఉంగరాలు ఉండేది, ఏళ్లకు మట్టలంటామే అలా ఉండేది పురుషులకు కూడా. స్వామి కాలి వేళ్లకు అన్ని ఉంగరాలు ఉన్నాయి, అన్నీ వచ్చాయి, ఒక ఎరుపు రాలేదు. ఏమైనా అంటే తీసుకో అంటున్నాడు ఆయన. నేను ఇవ్వను, నువ్వే తీసుకో. మరీ కత్తితో కోస్తే బాగుండదని నోరు పెట్టి నోటితో కొరికి దాన్ని తీసాడు. అంటే ఆ పాదం యొక్క ధూళి, పాదం అకరందం ఈయన నోట్లోకి పోయింది. అర్థమైందా? వచ్చింది ఎవరో కాదు, పరమాత్మే, శ్రీమన్నారాయణుడే వచ్చాడు. నారాయణుని పాదాన్ని తాను అనుభవించాడు, ఆస్వాదించాడు నోటితో. దానితో మొత్తం పరిస్థితి మారిపోయింది. పరమాత్మాదం తాగినట్టు ఇంకా ఏముంటుంది, ఇంకా అదే ఉంది. நாராயணன் நாமம் என்னாம் நாம் நான் கொண்டேன், நான் కండుకొండే నారాయణ నామం. అప్పుడు స్వామి కరుణించి ఇతనికి అష్టాక్షరి మంత్ర అర్థాన్ని వివరించాడు. నేను ఈనాడు అష్టాక్షరి మంత్ర అర్థాన్ని తెలుసుకున్నాను, ధన్యుణ్ణయ్యాను అని పరమానందాన్ని పొందాడు. తర్వాత ఈ మహానుభావుడు ఒక 6 ప్రబంధాలు రాశాడు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నమ్మాళ్వారు రాసినటువంటి 4000 పాచురాలు, 4 వేదాలు అన్నాం కదా. నారాయణం అంటే 4 వేలు, 4 వేదాలు. వేదాలకు 6 అంగాలు ఉండాలి. శిక్ష, వ్యాకరణం, ఛంద, నిరుక్తం, జ్యోతిషం, కల్పమని 6 అంగాలు. వేదాలకు 6 అంగాల్లాగా నారాయణాలకు తిరుమలయాళ్వారు 6 ప్రబంధాలు రాశారు. అవి కూడా నమ్మాళ్వారు పలికిన వాటిని పలికినట్టే అదే భావాన్ని పలికారు. ఒకరు పలికిన దానికారు కాబట్టి చిలుకే. మరి చిలుకేం చెప్తుంది? మనం నేర్పినంటుంది. రామ అంటే రామ అంటుంది, కృష్ణ అంటే కృష్ణ అంటుంది, రా అంటే రా అంటుంది, పో అంటే పోమంటుంది కదా. అలాగే తిరుమలయాళ్వారు నమ్మాళ్వారు పలికిన పలుకులమే మళ్ళీ తిరిగి పలికిన మహానుభావుడు కాబట్టి లేత చిలుక. వీరి ప్రత్యేకత
సమారాధన. మనం ఈనాటికి కూడా దేవాలయాలలో కళ్యాణోత్సవం అయిన తర్వాత మరునాడు ఒక ఉత్సవం చేస్తాం, దోపు ఉత్సవం చేస్తాం. పరమాత్మ ఉదయింపుగా వస్తాడు, తిరుమంగళ ఇక్కడికి వచ్చి దోచుకొని పోతాడు అన్నమాట. ఆ వేడుక చేస్తాం, దోపు ఉత్సవం అంట. ఇప్పటికీ ఉంది దేవాలయాల్లో. బ్రహ్మోత్సవాలు దైవోత్సవం జరిగించే వారికి ఆ విషయం బాగా తెలిసి ఉంటుంది. ఇలా మహానుభావుడు 6 ప్రబంధాలతో పరమాత్మ దివ్య నామాన్ని సంకీర్తించినటువంటి మహానుభావుడు కాబట్టి ఈనాటి పాశురంలో మనం తిరుమల వారిను లేపుకున్నాం. అందువల్ల పాశురము అర్థము చెప్పుకున్న వాళ్ళమయ్యాం, వ్యంగ్యార్థము చెప్పుకున్నాం, వాక్య పరంపర చెప్పుకున్నాం, అలాగే ఆళ్వాలను చెప్పుకున్నాం. ప్రత్యేకించి నోటి గురించి చెప్పుకున్నాం కాబట్టి వాగింద్రియాన్ని, జిహ్వా ఇంద్రియాన్ని మనం లేపుకున్నాం. ఈ రీతిలో 10 ఇంద్రియాలను లేపుకున్నాం, 10 మంది ఆళ్వార్లను లేపుకున్నాం, 10 వాక్య పరంపర, గురు పరంపర వాక్యాలు అంటాం, వాటిని చెప్పుకున్నాం, 10 మంది భక్తులను చెప్పుకున్నాం, 10 ప్రాణములను చెప్పుకున్నాం. ఈ రీతిలో సంపూర్ణంగా అమ్మవారి యొక్క అభిప్రాయాన్ని, వారి యొక్క మంగళ శాసనాన్ని ఎలా మనం అనుభవించాలా వారి కోసం అనుభవించాం. అంటే ఈనాటి పాశురం అయిపోయింది అనుకొని మనం పాశురాన్ని అనుసంధానం చేద్దాం. ఎల్లే ఇళంకిళియే ఇన్నం ఉరకులియో సిల్లే నడయేమిన్ நங்கமீர் ஓதர்கின்றேன் ஒல்லேயுள் கட்டுரையும் பண்டேயும் வாயையும் ஒல்லீர்கள் நீங்களே நானேயாய் நாயுடுகா ஒல்லதி போதாய் உனக்கென்ன வேறுடையா எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தெண்ணிக்கொள் கொல்லான பொன்னானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடே தோயம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்யம் பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. रोचिष्टमालिका बंधगंध बंधुरजिष्णवे विष्णु